హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు వనదేవత బంగారు పావురాలు కథ చెప్పుకుందాం. మనోహర రాజధాని నగరానికి చివరగా ఒక పర్ణ కుటీరాన్ని నిర్మించుకొని సాంబయ్య అనే ముసలివాడొకడు తన ఒక్కగానొక్క కుమార్తెతో నివసిస్తూ ఉండేవాడు. సాంబయ్య కుమార్తె పేరు సుగంధి. సుగంధి చాలా చక్కటి అందగత్తె. ఆమె నవ్వితే వెన్నెల జల్లు కురిసినట్టు ఉండేది. మాట్లాడితే మధురమైన సంగీతం వినిపిస్తున్నట్లుగా ఉండేది. అప్సరకాంతల అందం కూడా ఆమె ముందు దిగదుడిపే అన్నంత సౌందర్య శోభతో వెలుగొందుతూ ఉండేది. సుగంధికి చక్కటి నేస్తం ఒక చిలుక. సాంబయ్య తన పర్ణ కుటీరం చుట్టూ రకరకాల పూల మొక్కల్ని నాటి చక్కటి ఉద్యానవనంలా తయారు చేశాడు. ఆ ఉద్యానవనంలో పూసే పూలతో అందమైన పూమాలలు కట్టేది సుగంధి. సాంబయ్య ఆ పూలదండలను రాజధాని నగరంలో అమ్మి ఆ వచ్చిన డబ్బుతో కాలం వెళ్ళబుచ్చుతూ ఉండేవాడు. సుగంధి తన పెంపుడు చిలుకతో ఎప్పుడూ ఉద్యానవనంలో ఆడుకుంటూ పూల మొక్కలను పసిపాపలకు మళ్ళీ ఎంతో శ్రద్ధగా పెంచేది. వేకువజామునే లేవటం, వారి పర్ణ కుటీరానికి సమీపంలో ప్రవహిస్తున్న నదిలో స్నానం చేయటం, ఉద్యానవనంలో పూలు కోసి తండ్రి నిద్ర మేల్కొనేసరికి మాలలు కట్టి సిద్ధం చేయటం సుగంధి ప్రతిరోజు చేసే పని. అయితే ఆ రోజు సాంబయ్య మేల్కొనేసరికి సుగంధి ఇంకా నిద్ర లేవలేదు. కారణం ఏమిటో అంతుపట్టలేదు సాంబయ్యకు. ఆ రోజే రాజధాని నగరంలో ఒక ధనికుడి ఇంట పెళ్లి జరగబోతోంది. ఆ పెళ్లి అలంకరణకు గాను సాంబయ్య చక్కటి పూలదండలను తెచ్చి ఇస్తానని ధనికుడికి మాట ఇచ్చాడు. ఆ రోజు రాత్రి నిద్రపోబోయే ముందు కూతురు సుగంధితో ఆ విషయం చెప్పి పెందలాడే లేచి కొంచెం పెద్ద మొత్తంలో పూలమాలలు సిద్ధం చేయమని చెప్పాడు. సరేనంది సుగంధి. రోజు వేకువజామునే లేచి పూమాలలు సిద్ధం చేసే సుగంధి ఆ రోజు చాలా ప్రొద్దెక్కేసరికి నిద్ర లేవలేకపోయింది. ధనికుడితో మాట పడవలసి వస్తుందని గాబరాపడ్డాడు సాంబయ్య. సుగంధిని నిద్ర లేపాడు. ఉలిక్కిపడి మేల్కున్న సుగంధి చుట్టూ గాబరాగా చూస్తూ ఏదో ఆలోచిస్తూ ఉండిపోయింది. సాంబయ్య బెంగబడిపోయి, ఎంత పనిచేశావు తల్లి, నిన్ను నమ్ముకుని ఆ ధనికుడికి పూలదండలు తెచ్చి ఇస్తానని మాట ఇచ్చాను. పైగా అతని ఇంట ఈరోజు పెళ్లి కూడాను. ఇప్పుడు నిద్ర లేచిందానివి ఎప్పుడు పూలు కోస్తావు, ఎప్పుడు మాలలు కడతావు, ఆ ధనికుడితో మాట పడవలసి వస్తుందో ఏమో అంటూ గాబరాగా కుటీరంలో అటూ ఇటూ పచార్లు చేయటం ప్రారంభించాడు సాంబయ్య. అదే సమయంలో కుటీరం చూరులో నుంచి పరుగు తీస్తున్న ఎలుకపిల్ల పట్టుదప్పి సరాసరి సాంబయ్య నడినెత్తిన పడింది. తుళ్ళిపడిన సాంబయ్య ఎగిరి పక్కకి దూకాడు. ఎలుకపిల్ల భయంతో ఎగిరి కిందకి దూకి ఎటో పారిపోయింది. ఈ దృశ్యం చూసిన సుగంధి పొట్ట చెక్కలయ్యేటట్టు గలగల నవ్వటం ప్రారంభించింది. అసలే కోపంలో ఉన్న సాంబయ్యకు కూతురు నవ్వు మరింత కోపాన్ని కలిగించింది. నవ్వుతున్న ఆమెను ఏదో అనేందుకు ఆమె కేసు తిరిగిన సాంబయ్య సంభ్రమాశ్చర్యాలతో చూస్తూ అలాగే ఉండిపోయాడు. గలగల నవ్వుతున్న సుగంధి నోటి నుంచి బంగారు రంగులోనున్న పువ్వులు జలజలా రాలుతున్నాయి. మతిపోయిన వాడిలా కూతురునే చూస్తుండిపోయాడు సాంబయ్య. తను చూస్తున్న దృశ్యం కల్లో నిజమో అర్థం కాలేదు సాంబయ్యకు. సుగంధి నవ్వటం ఆపేసరికి ఆమె ముందు పెద్ద పూలగుట్ట తయారైంది. ఆ పువ్వులన్నీ బంగారు రంగులో ఉండటమే కాక అద్భుతమైన సువాసనలు వెదజల్లసాగాయి. ఆ పూల సువాసనలు పర్ణ కుటీరంలోనే కాక ఆ పరిసర ప్రాంతమంతా గుబాళించసాగాయి. విస్తుపోయి కూతురు సుగంధి వంకే చూస్తూ ఉండిపోయాడు సాంబయ్య. అమ్మా సుగంధి, ఏమిటి తల్లి ఈ విచిత్రం? నువ్వు నవ్వితే పువ్వులు రాలుతున్నాయేమిటి? నాకంతా అయోమయంగా ఉంది. అసలు ఏం జరిగిందమ్మా అంటూ అడిగాడు ఆశ్చర్యంగా. సుగంధి ఒక్క క్షణం ఏదో గుర్తు చేసుకుంటున్నట్లుగా మౌనంగా ఉండిపోయింది. ఆ తర్వాత తండ్రి కేసి చూస్తూ, నాన్న,
ఈ విషయంలో నన్ను ఎప్పుడూ ప్రశ్నించవద్దు. ఇది పరమరహస్యం. చెప్పినట్టయితే నేను నీకు దక్కను అంటూ చెప్పింది సుగంధి. ఆ మాటలు వింటూనే కలవరపడ్డాడు సాంబయ్య. అమ్మా, నిన్ను నా నుంచి దూరం చేసే విషయమైతే అసలు చెప్పవద్దు. ఈ సంగతిని గురించి నిన్నింకెప్పుడూ ప్రశ్నించను అన్నాడు సాంబయ్య. సుగంధి నదీ స్నానం చేసి వచ్చి బంగారు రంగు పూలను చిత్ర విచిత్రమైన దండలుగా అల్లి తండ్రికి ఇచ్చింది. వాటిని తీసుకుని పరమానంద భరితుడవుతూ రాజధాని నగరం కేసి వెళ్ళిపోయాడు సాంబయ్య. సాంబయ్య పూలదండ బుట్టతో సహా రాజధాని పురవీధుల్లో అడుగుపెట్టగానే బంగారు రంగు పూల సువాసనలు పురవీధుల నలుదిశలా వ్యాపించి పురజనుల్ని ఆశ్చర్యచకితుల్ని చేశాయి. ముసలివాడైన సాంబయ్య అటువంటి అద్భుత సువాసనలు వెదజల్లే పూలను ఎక్కడ సంపాదించాడో ఎవరికీ అర్థం కాలేదు. సాంబయ్య ధనవంతుడి ఇంటికి చేరి పూలదండలు అందించాడు. అంతటి అద్భుత పరిమళాలను వెదజల్లే పూలతో చిత్ర విచిత్రంగా అల్లబడిన దండలు చూసి ధనవంతుడితో పాటు పెళ్లి ఇంట ఉన్నవారందరూ ఎంతగానో ఆశ్చర్యపోయారు. ధనవంతుడి ఇంట పెళ్లి మరింత ఉత్సాహంగా సంతోషంగా జరిగింది. అటువంటి పూలదండలను అల్లించినందుకు మగ పెళ్లివారు ధనవంతుణ్ణి ప్రత్యేకంగా అభినందించారు. ధనవంతుడు పూలదండ ఖరీదుతో పాటు సాంబయ్యకు విలువైన కానుకలు ఇచ్చి సత్కరించాడు. సాంబయ్య, నా ఇంట ఈరోజు ఈ పెళ్లి ఇంత ఉత్సాహంగా ఆనందదాయకంగా జరగటానికి సగం కారణం నీ పూలదండలే. ఇంతటి అద్భుతమైన పూలను ఎక్కడ సంపాదించావయ్యా అన్నాడు. సాంబయ్య ఆ ధనవంతుడికి వినయంగా నమస్కరిస్తూ, అయ్యా, కొన్ని సంవత్సరాల క్రితం అడవిలో దొరికిన అందమైన పూల మొక్కను నీరు పోసి పెంచి పెద్ద చేశాను. అది ఈనాడు విచిత్రమైన పూలను ఇస్తుంది అని చెప్పాడు సాంబయ్య. ఈ విషయం మనోహర రాజ్యాన్ని పరిపాలించే మహారాజైన జయశీలునికి తెలిసిపోయింది. సాంబయ్యను వెంటనే తన సమక్షానికి తీసుకురమ్మని భటులను పంపాడు. ధనవంతుడు ఇచ్చిన కానుకలతో ఉత్సాహంగా సంతోషంగా పర్ణ కుటీరానికి పోతున్న సాంబయ్యను ఆపి మహారాజు దగ్గరికి తీసుకొచ్చారు రాజభటులు. సాంబయ్య తన పేరు ఉన్న చోటు చెప్పి చేతులు కట్టుకొని మహారాజు ముందు వినయంగా నిలబడ్డాడు. సాంబయ్య పూలబుట్ట అతని పక్కనే ఉంది. ఖాళీ పూలబుట్టతో సహా సాంబయ్య మహారాజుకు సమీపంలో నిలబడగానే పూలబుట్టలో నుంచి అద్భుతమైన సువాసనలు మహారాజు ముక్కుపుటాలకు సోకాయి. మహారాజు సంభ్రమాశ్చర్యాలతో సాంబయ్య కేసి చూస్తూ అతన్ని ఉద్దేశించి, సాంబయ్య, మా రాజభటులు చెబితే ఏమో అనుకున్నాను. నిజంగా నువ్వు దండలు కడుతున్న పూలు చాలా అద్భుతమైనవే. ఆ పూల పేరేమిటి అని అడిగాడు జయశీలుడు. సాంబయ్య బుట్టలో రాలి ఉన్న 2 బంగారు రంగు పూలను తీసి మహారాజుగారికి ఇస్తూ ఒక్క క్షణం ఆలోచించి, ప్రభు, వీటిని సువర్ణ సుగంధాలు అని నేను పెట్టుకున్న పేరు తప్ప వేరే పేరేమీ లేదు. కొన్ని ఏండ్ల క్రితం అడవిలో దొరికిన ఒక అందమైన మొక్కని నీరు పోసి ప్రాణపదంగా పెంచుతూ వచ్చాను. అది ఈనాడు నాకు ఇటువంటి సువాసన గల పూలను ఇస్తూ జీవనాధారమైంది అని చెప్పాడు సాంబయ్య. జయశీలుడు తన చేతిలోని బంగారు పువ్వుల వాసన చూస్తూ వాటి అద్భుత పరిమళానికి పరవశించిపోయాడు. ఆ సరికే ఆ పూల వాసన అంతఃపురం అంతటా గుప్పుమని వ్యాపించింది. జయశీలును పట్టపురాణి విద్యావతి, వారి ఒక్కగానొక్క కుమారుడైన కాంతిశీలుడు ఆ పూల వాసనను వెతుక్కుంటూ అక్కడికి వచ్చారు. మహారాణి ఆ సువర్ణ సుగంధాలను చూస్తూ పరమానంద భరితురాలైంది. యువరాజు కాంతిశీలుడు కూడా ఆ పూల పరిమళాలకు ఎంతో అబ్బురపడ్డాడు. మహారాణి సాంబయ్య కేసి అభ్యర్థనపూర్వకంగా చూస్తూ, సాంబయ్య గారు, దేవీ పూజకు సరైన అర్హత గల పువ్వులు ఇవేనని నా అభిప్రాయం. అందువల్ల ప్రతిరోజు ఉదయం ఈ పూలతో అల్లిన 2 దండలు తెచ్చివ్వండి అని అడిగింది. సాంబయ్య మహారాణికి వినయంగా నమస్కరిస్తూ, ఎంత మాట మహారాణి, తమరు కోరటం నేను కాదనటమా? ప్రతిరోజు పూచే సువర్ణ సుగంధాలను తమకే సంతోషంగా సమర్పిస్తాను అని చెప్పాడు. ఆ తర్వాత మహారాజుగారు
సాంబయ్యకు కొంత ధనం ఇచ్చాడు. ఆ రోజు తన అదృష్టం పండిందని సంతోషపడుతూ తన కుటీరానికి చేరుకున్నాడు సాంబయ్య. ఆ విషయాన్ని కుమార్తె సుగంధికి తెలియచేశాడు. అంతా ఆలకించిన సుగంధి, నాన్న, ప్రతిరోజు మహారాణి వారి దేవీ పూజకు పూలదండలు ఇచ్చేందుకు నాకు ఎటువంటి అభ్యంతరమూ లేదు. కానీ ఈ పూలను గురించిన రహస్యము పొరపాటును కూడా ఎవరికీ చెప్పవద్దు. అలా చెప్పినట్లయితే నేను పెద్ద ప్రమాదంలో చిక్కుకొని నీకు దక్కకుండా పోతాను అంటూ తండ్రిని హెచ్చరించింది సుగంధి. సరేనన్నాడు సాంబయ్య. ఆ రోజు మొదలు ప్రతిరోజు ఉదయం తను నవ్వినప్పుడు నోటి నుంచి రాలిన పూలతో దండలు అల్లి తండ్రికి ఇచ్చేది సుగంధి. సాంబయ్య వాటిని మహారాణి వారికి అందజేసి వారి ఇచ్చిన సొమ్ముతో తిరిగి వచ్చేవాడు. క్రమంగా సాంబయ్య ధనవంతుడయ్యాడు. పర్ణకుటీరం స్థానంలో అందమైన చిన్న భవనం కట్టించాడు. చుట్టూ ఉన్న ఉద్యానవనాన్ని మరింత విశాలం చేశాడు. సుగంధి తన నేస్తమైన చిలుకతో భవనంలోనూ ఉద్యానవనంలోనూ సంతోషంగా కాలం గడిపేది. ఇలా ఉండగా నవరాత్రి పండగ వచ్చింది. ఆ రోజు విజయదశమి. అంతకు ముందు రోజే రోజు ఇచ్చే 2 పూలదండలతో పాటే మరికొన్ని పూలదండలు తెచ్చిపెట్టమని సాంబయ్యతో చెప్పింది మహారాణి. పూసే పూల చెట్టయితే పూస్తుందో పూయదోననే సందేహపడవచ్చు గాని నవ్వితే రాలే పూలతో ఎన్ని దండలైనా తయారు చేయవచ్చుననే అభిప్రాయపడి మహారాణికి మాట ఇచ్చేశాడు సాంబయ్య. ఇంటికి తిరిగి రాగానే ఆ విషయం కుమార్తె సుగంధితో చెప్పాడు. మర్నాడు తెల్లవారగానే నిద్ర మేల్కున్న సుగంధి తన పెంపుడు చిలుక ఏదో జబ్బుతో చచ్చి పడుండటం చూసి విలపించడం ప్రారంభించింది. నిర్జీవమైన తన నేస్తం చిలుక మృతదేహాన్ని చూస్తుంటేనే సుగంధికి దుఃఖం ఆగలేదు. అయితే ఈ దృశ్యం చూసిన సాంబయ్యకు మతిపోయినంత పనైంది. చిలుక కోసం విలిపిస్తున్న తన కుమార్తెను నవ్వించడం మాట అటుంచి ఆమెను ఊరడించడం ఎలాగో అర్థం కాలేదు. పైగా అప్పటికే తెల్లవారి చాలా సమయం గడిచిపోయింది. మహారాణి వారు తను తెచ్చే దండల కోసం ఎదురు చూస్తూ ఉంటారన్న సంగతి గుర్తుకు వచ్చి మరింత బేంబేలు పడిపోయాడు. ఇక ఆ రోజుకు సుగంధి నోటి నుంచి పువ్వులు రాలవని నిర్ణయించుకొని వట్టి చేతులతో అంతఃపురానికి తిరిగి వచ్చి మహారాణి వారి దర్శనం చేసుకొని, క్షమించాలి మహారాణి, నా దురదృష్టమేమిటో గాని ఈరోజు సువర్ణ సుగంధాలు పుష్పించే మొక్కకు ఒక్క పువ్వు కూడా పూయలేదు. వాడిపోయినట్టున్న ఆ పూల మొక్కలను చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతుంది అని కంట తడిబెడుతూ చెప్పాడు సాంబయ్య. మహారాణికి ఎందుకనో సాంబయ్య మాటలు నమ్మబుద్ధి కాలేదు. అతడు ఎక్కువ ధనానికి ఆశించి ఇలా అబద్ధం చెబుతున్నాడేమోననిపించింది. సాంబయ్య, నీకు ధనాశ అధికమైపోయినట్లే ఉంది. లేకుంటే నిన్నటి వరకు పూలు పూచిన పూల మొక్క ఈరోజు ఉన్నట్టుండి వాడిపోయిందంటే ఎవరు నమ్ముతారు? నీకు కావాల్సినంత ధనము బంగారము ఇస్తాను, వెళ్ళి పూలదండలతో తిరిగిరా అంటూ చెప్పింది మహారాణి. మహారాణి మాటలకు ఏం సమాధానం చెప్పాలో తోచక ఇంటికి తిరిగి వచ్చాడు సాంబయ్య. తన గదిలో శోకదేవతలా కూర్చున్న సుగంధిని చూసి నిజంగానే అతడి కడుపు తరుక్కుపోయింది. ఇటువంటి విచారంలో మునిగి ఉన్న కుమార్తెను నవ్వమని, పువ్వులు కురిపించమని అడిగేటందుకు అతడికి మనస్కరించలేదు. మహారాణి వారికే ఏదో విధంగా నచ్చ చెప్పాలనే ఉద్దేశంతో అంతఃపురానికి తిరిగి వచ్చాడు సాంబయ్య. అమ్మా మహారాణి, ఈ రోజుకు నన్ను క్షమించు తల్లి. ఈరోజు పూలదండలు కాదు కదా, ఒక్క పువ్వును కూడా తమకు సమర్పించుకోలేని అసమర్థుణ్ణి నేను. రేపటి నుంచి యథాప్రకారం తమకు పూలదండలు అందచేస్తాను అంటూ చెప్పాడు. సాంబయ్య మాటలు విని విస్తుపోయింది మహారాణి. సాంబయ్య ఆ రోజు తనకు పూలదండలు ఎందుకు ఇవ్వనంటున్నాడో అర్థం కాలేదు. ఈ పూయని చెట్టు రేపు మాత్రం ఎలా పూస్తుంది? ఈ విధంగా ఆలోచించిన మహారాణికి సాంబయ్య మీద ఎక్కడలేని కోపం ముంచుకు వచ్చింది. తన పూజకు ఆటంకం కలిగినందుకు ఆమె కోపంతో ఉగ్రురాలైపోయింది. అదే సమయంలో యువరాజు కాంతిశీలునితో సహా అక్కడికి వచ్చిన మహారాజు జరిగిన సంగతి తెలుసుకొని కోపోద్రేకంతో మండిపడుతూ
తక్షణం సాంబయ్యను బంధించి చెరసాలలో వేయమని ఆజ్ఞాపించి అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. మహారాణి ఏదో విధంగా తన పూజ ముగించడానికి పూజామందిరంలోకి వెళ్ళిపోయింది. అయితే ఇదంతా చూస్తున్న యువరాజు కాంతిశీలునికి సాంబయ్యను బంధించి చెరసాలలో వేయించటం అధర్మం అనిపించింది. ప్రతిరోజు పూలదండలు ఇచ్చే సాంబయ్య ఈరోజు ఎందుకు ఇవ్వలేకపోయాడో అన్న విషయం మీద విచారణ జరిపించకుండా సాంబయ్యను చెరసాలలో వేయమనటంలో తన తండ్రి తొందరపడ్డాడనిపించింది. అసలు విషయం ఏమిటో తెలుసుకుందామనే ఉద్దేశంతో యువరాజు కాంతిశీలుడు తన మిత్రుడైన మోహనుణ్ణి వెంటబెట్టుకొని రాజధాని నగరపు చివర్లో ఉన్న సాంబయ్య భవనానికి వచ్చాడు. విశాలమైన ఉద్యానవనంలో చిన్న బొమ్మరిలులాగా ఉన్న ఆ చిన్న భవనాన్ని చూసిన కాంతిశీలునికి ఎంతో ముచ్చట వేసింది. మిత్రులిద్దరూ అశ్వాలు దిగి ఉద్యానవనంలో ప్రవేశించి ఎంతో చక్కగా తీర్చిదిద్దిన ఆ ఉద్యానవనంలో వివిధ రకాల పూల మొక్కలను చూసి ఆనందిస్తూ భవనాన్ని సమీపించారు. మోహనుడు ఆ భవనపు తలుపులు తట్టి పిలిచాడు. విచార వదనంతో ఉన్న సుగంధి వచ్చి తలుపులు తెరిచింది. తలుపులు తెరిచి తన ఎదురుగా నిలబడిన సుగంధి అందాన్ని చూస్తూనే ముగ్ధుడైపోయాడు కాంతిశీలుడు. ఆమె సౌందర్య శోభను చూస్తున్నా అతనికి నోటి వెంట మాట రాలేదు. సుగంధి కూడా కాంతిశీలుని రూపానికి ముగ్ధురాలైపోయింది. ఆమె తన విచారాన్ని మర్చిపోయి క్షణకాలం అలాగే కాంతిశీలుని ముఖంలోకి చూస్తూ ఉండిపోయింది. పూర్వజన్మ అనుబంధమా అన్నట్లు ఇద్దరి కళ్ళు మూగ భాషలో ఏవేవో మాట్లాడుకున్నాయి. వారిద్దరి వంక విస్తుపోయి చూస్తూ తనలో తనే నవ్వుకుంటూ మౌనంగా నిలబడిపోయాడు మోహనుడు. కొద్ది క్షణాల తర్వాత తేరుకున్న సుగంధి సిగ్గుపడుతూ ఎవరు మీరు అని అడిగింది. మైమరచి ఆమెనే అలా రెప్పలార్పకుండా చూస్తుండిపోయినందుకు తనలో తానే సిగ్గుపడిపోయాడు యువరాజు. ఆమె ప్రశ్న విని సమాధానం చెప్పమన్నట్టు మిత్రుడైన మోహనుడి వంక చూశాడు. మోహనుడు యువరాజు చూపులను గ్రహించి ఇతను నా మిత్రుడు, మనోహర దేశపు యువరాజు, పేరు కాంతిశీలుడు అంటూ చెప్పాడు మోహనుడు. యువరాజు అన్న మాట వింటూ తడబడుతూ లోపలికి దయచేయండి అంటూ ఆహ్వానించింది సుగంధి. కాంతిశీలుడు లోపలికి అడుగుపెట్టాడు. మోహనుడు మాత్రం వారి ఇరువురికి ఏకాంతం కలిగించాలనే ఉద్దేశంతో మిత్రమా, నేనెలా కాసేపు ఉద్యానవనంలో తిరిగి వస్తాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కాంతిశీలుడు లోపలికి వచ్చి సుగంధి చూపించిన ఆసనం మీద కూర్చున్నాడు. సుగంధి సిగ్గుపడుతూ కాంతిశీలుని కళ్ళల్లోకి చూడలేక తలదించుకొని నా పేరు సుగంధి, మీ తల్లిగారికి ప్రతిదినం పూలదండలు అందించే సాంబయ్య నా తండ్రి అని చెప్పింది. సుగంధి మాటలతో తను అక్కడికి వచ్చిన పని గుర్తుకు వచ్చింది కాంతిశీలుడికి. సుగంధి, ఈరోజు పూలదండలు తీసుకురాని కారణంగా మీ తండ్రిని బంధించి చెరసాలలో వేయించారు మా తండ్రి గారు. సువర్ణ సుగంధాలను పుష్పించే పూల మొక్కకు ఈరోజు పువ్వులు పూయని మాట నిజమేనా అంటూ అడిగాడు యువరాజు కాంతిశీలుడు. తండ్రిని చెరసాలలో వేశారని వినగానే కలవరపడింది సుగంధి. ఆమె ఆందోళనగా తలెత్తి కాంతిశీలుని కేసి చూస్తూ యువరాజా, మా తండ్రి గారిని మీరే కాపాడాలి. పూలదండలు తీసుకురాకపోవటంలో ఆయన తప్పేమీ లేదు. ఎందుకనో ఆ పూల మొక్కకు ఈనాడు పూలు పూయలేదు. నా మాట నమ్మండి అంది సుగంధి. ఆమె మాటలు నిజమేననిపించాయి కాంతిశీలునికి. విచారించకు సుగంధి, మీ తండ్రిని చెరసాల నుంచి విడిపించే భారం నాది. అయితే మరో విషయాన్ని మనసులో దాచుకోలేక చెబుతున్నాను. నిన్ను చూసిన క్షణంలో నీ మీద ప్రేమ పుట్టుకు వచ్చింది. నిన్నే వివాహం చేసుకుని భార్యగా స్వీకరించాలని అభిప్రాయపడుతున్నాను. అందుకేమైనా అభ్యంతరమా అంటూ సూటిగా అడిగాడు యువరాజు కాంతిశీలుడు. అతని మాటలకు సిగ్గుల దొంతరయింది సుగంధి. క్షణంసేపు ఆమె నుంచి ఎటువంటి సమాధానం వెలువడలేదు. చెప్పు సుగంధి, ఇందులో ఎటువంటి బలవంతమూ లేదు. నువ్వు అంగీకరించకపోతే నీ తండ్రి చెరసాలలోనే ఉండిపోతాడని నువ్వు భయపడనక్కరలేదు. నీ అభిప్రాయం ఎటువంటిదైనా నీ తండ్రిని విడిపించే పూచీ నాది అంటూ హామీ ఇచ్చి మళ్ళీ అడిగాడు కాంతిశీలుడు.
సుగంధి నెమ్మదిగా తలెత్తి అతని వంక చూసింది. యువరాజా, నాకు ఇటువంటి ఎదురు చూడని అదృష్టం కలిసి వస్తుందని కలలో కూడా ఊహించి ఉండలేదు. మిమ్మల్ని వివాహం చేసుకునేటందుకు నాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు. అయితే నాదో చిన్న షరతు అంది సుగంధి. కాంతిశీలుడు ఆమె మాటలకు సంతోషపడుతూ, చెప్పు సుగంధి, ఎలాంటి షరతునైనా అంగీకరించేందుకు సిద్ధమే నేను అన్నాడు. మరేం లేదు యువరాజా, నన్ను వివాహం చేసుకున్న తర్వాత ఎటువంటి విచిత్రమైన సంఘటనలు జరిగినా వాటిని గురించి నన్నేమీ ప్రశ్నించకూడదు. నాకు స్వేచ్ఛనివ్వాలి అంది సుగంధి. యువరాజు తేలికగా నిట్టూర్చి, అంతే కదా, వివాహం జరిగిన దగ్గర నుంచి నీకు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. ఎలాంటి విషయంలోనూ నిన్ను నేను ప్రశ్నించను, సరేనా అంటూ మాట ఇచ్చాడు యువరాజు కాంతిశీలుడు. అయితే ఇంకా ఆలస్యం దేనికి? అంతఃపురానికి బయలుదేరండి. మహారాజుగారిని ఒప్పించి బ్రహ్మాండంగా పెళ్లి జరిపిద్దాము అన్నాడు అప్పుడే అక్కడికి వచ్చిన మోహనుడు. సిగ్గుతో చిరునవ్వు నవ్వుతూ తలదించుకుంది సుగంధి. యువరాజు కాంతిశీలుడు తన తండ్రి అయిన మహారాజును ఒప్పించాడు. మహారాజు మొదట అంగీకరించకపోయినా ఒక్కగానొక్క కొడుకు ముచ్చటను కాదనలేక అతడు సుగంధిని వివాహం చేసుకునేటందుకు అంగీకరించి అత్యంత వైభవోపేతంగా వారి వివాహం జరిపించాడు. అంతకుముందే సాంబయ్యను చెరసాల నుంచి విడుదల చేయించాడు. సాంబయ్య కూడా తన కుమార్తె దేశానికి కాబోయే మహారాణి అయినందుకు ఎంతగానో సంతోషించాడు. అతడు కుమార్తె సుగంధిని ఏకాంతంగా కలుసుకొని, అమ్మా, అంతఃపుర జీవితం కత్తి మీద సాము వంటిది. ఏ రోజున ఎటువంటి దుర్ఘటన ఎదురైతుందో చెప్పలేము. అందువల్ల జాగ్రత్తగా మసులుకో. 10 మంది ఎదుట పకపకా నవ్వి పువ్వులు కురిపించవద్దు. ఇక నుండి పూలదండలు తీసుకురావటం నా వల్ల కాదని మహారాణిగారితో చెబుతాను. నువ్వు ప్రమాదకరమని చెప్పినా ఆ రహస్యాన్ని నీలోనే దాచుకో అని చెప్పాడు. సాంబయ్య ఆ తర్వాత మహారాణిని కలుసుకొని సువర్ణ సుగంధాల పూలదండలు తీసుకురాలేనని చెప్పి అక్కడి నుంచి రాజధాని నగరానికి చివరలోనున్న తన భవనానికి వెళ్ళిపోయాడు. వివాహం జరిగిన మొదటి రాత్రి భర్త సరసన హంసతూలికా తల్పం మీద నిద్రపోతున్న సుగంధికి ఒక విచిత్రమైన కల వచ్చింది. ఆ కలలో ఒక దేవత కనిపించి, సుగంధి, నీ మనసులో కోరిక గ్రహించాను. కోరిన రూపం పొందగల కామరూప విద్యా మంత్రశక్తిని నీకు ఇస్తున్నాను అంటూ చెప్పి అదృశ్యమైపోయింది. ఉలిక్కిపడి మేల్కొంది సుగంధి. కలలో దేవత కనిపించి చెప్పిన మాటలు ఆమె చెవుల్లో మారుమ్రోగాయి. ఆదమరచి నిద్రపోతున్న భర్త కాంతిశీలుణ్ణి చూసి దీర్ఘంగా నిట్టూరుస్తూ అతడి గుండెల మీద తలపెట్టుకొని నిద్రపోయింది. కొంతకాలం పాటు సుగంధి సంసార జీవితం హాయిగా గడిచిపోయింది. ఆమె గర్భం ధరించి 9 మాసాలు నిండాక పండంటి మగబిడ్డను ప్రసవించింది. ఆ బిడ్డకు చంద్రశీలుడు అని పేరు పెట్టుకొని మురిసిపోయారు. ఇది ఇలా ఉండగా స్వయంగా నిర్వర్తించవలసిన ఒక రాజకార్యం మీద కాంతిశీలుడు పొరుగు రాజ్యం వెళ్ళవలసి వచ్చింది. అతడు వెళ్ళిన దగ్గర్నుంచి బిడ్డను చూసుకుంటూ ఎంతో బెంగగా గడిపేది సుగంధి. సుగంధి విచారంగా ఉండటం గమనించిన మహారాణి ఆమెను విచారం నుంచి మరల్చాలనే ఉద్దేశంతో ఉదయాన్నే తనతో పాటు పూజా మందిరంలోకి తీసుకుపోయి పూజలు చేయించేది. ఒకనాడు సుగంధి పూజ చేస్తున్న సమయంలో, సుగంధి, నీ తండ్రి సువర్ణ సుగంధాలను దండలు కట్టి తెచ్చినప్పుడు ఆ దండలు దేవీ విగ్రహం కంఠంలో అలంకరిస్తే దేవి ఎంత కళకళలాడేదో తెలుసా? సాక్షాత్తు ఆ జగన్మాతే దిగి వచ్చినంత కళగా ఉండేది. కానీ ఏం చేస్తాం, నీ తండ్రి ఆ పూలదండలు తీసుకురావటం ఇక తన వల్ల కాదని ఖచ్చితంగా చెప్పి వెళ్ళిపోయాడు. నేను జీవించి ఉండగా మరొక్కసారైనా ఆ పూలతో పూజించాలని నా ఆశ అంటూ చెప్పి విచారంగా నిట్టూర్చింది మహారాణి. మహారాణి మాటలు వింటున్న సుగంధికి ఆమె పైన ఎక్కడలేని జాలి కలిగింది. సరైన సమయం చూసి మహారాణి కోరిక తీర్చాలని తన నవ్వులు పువ్వులు జల్లయి కురిసినప్పుడు దండలు గుచ్చి ఇవ్వాలని నిశ్చయించుకుంది. ఒకసారి పరిచారికలతో రాజోద్యాన వనంలో విహరిస్తూ
ఒక పొదరింట 2 పక్షులు కిలకిలామంటూ ఏదో ముచ్చట్లాడుకోవటం చూసింది సుగంధి. ఉన్నట్లుండి ఆ పక్షుల జంట ఏమి మాట్లాడుకుంటున్నాయో తెలుసుకోవాలన్న విచిత్రమైన కుతూహలం కలిగింది. ఆ కుతూహలాన్ని అణుచుకోలేకపోయింది. దేవత కలలో కనిపించి తనకు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. మరుక్షణంలోనే సుగంధిలో విచిత్రమైన మార్పు కలిగింది. తన వెంట పరిచారికలు ఉన్నారన్న సంగతి కూడా మర్చిపోయి కళ్ళు మూసుకొని ఏవో మంత్రాలు జపించి పరిచారికలందరూ విభ్రాంతులై చూస్తుండగానే బంగారు రంగు పావురంగా మారిపోయింది. పక్షుల జంట ఉన్న పొదరింటికి సమీపంలో ఉన్న మరో పొదరింటి మీద వాలింది. ఆ దృశ్యం చూసి ఆశ్చర్యచకితురాళ్లైన పరిచారికలు ఈ విషయం మహారాణితో చెప్పడానికని అక్కడి నుంచి పారిపోయారు. పొదరింట బంగారు పావురం రూపంలో వాలిన సుగంధి ఆ పక్షుల జంట మాట్లాడుకునే మాటలను శ్రద్ధగా ఆలకించసాగింది. చూసావయ్యా, ఈ దేశానికి కాబోయే మహారాణి సుగంధికి మంత్రాలు కూడా తెలిసినట్టల్లే ఉంది. మన మాటలు ఆలకించాలని పావురంగా మారిపోయింది అంటూ ఆశ్చర్యంగా మగపక్షితో చెప్పింది ఆడపక్షి. పూర్వజన్మ వాసన ఎక్కడికి పోతుంది? పావురంగా మారితే మారింది గాని ముంచుకు రాబోతున్న ప్రమాదాన్ని మర్చిపోయినట్లుంది. ఈ విషయం తెలుసుకున్న మహారాజు మహారాణి నిలదీసి అడిగితే ఏం చెబుతుందో మరి అంది మగపక్షి. ఏమిటేమిటి? ఈ సుగంధి పూర్వజన్మలో పావురమా అంటూ ఆశ్చర్యంగా గుడ్లు మిటకరిస్తూ అడిగింది ఆడపక్షి. అవును అంది మగపక్షి. పక్షుల మాటలు ఆలకించిన సుగంధికి తను చేసిన పొరపాటేమిటో తెలిసి వచ్చింది. ఆ వెంటనే భయభ్రాంతురాలవుతూ పావురం రూపం నుంచి తన రూపం పొంది పరిచారికలు మహారాణిని వెంటబెట్టుకుని రాకముందే అక్కడి నుండి వడివడిగా నడుస్తూ తన మందిరానికి వెళ్ళిపోయింది. పరిచారికల మాటలు విన్న మహారాణి విస్తుపోతూ, ఏమే, మీకు మతిగానీ పోలేదు కదా? ఏం మాట్లాడుతున్నారో తెలిసే మాట్లాడుతున్నారా? సుగంధి ఏమిటి, బంగారు పావురంగా మారటం ఏమిటి అని అడిగింది. నిజం మహారాణి, మేము మా కళ్ళారా చూశాము. పొదరింట వాలిన ఒక పక్షుల జంటకేసి ఆసక్తిగా చూస్తూ సుగంధీదేవి గారు బంగారు రంగు పావురంగా మారిపోయి పక్కనే ఉన్న మరో పొదరింట వాలటం మేమంతా కళ్ళారా చూసి ఈ విషయం మీతో చెప్పాలని పరుగు పరుగున ఇక్కడికి వచ్చాం అంటూ పరిచారికలందరూ చెప్పారు. వారి మాటలు విన్న మహారాణి ఆశ్చర్యచకితురాలవుతూ అసలు విషయం ఏమిటో తెలుసుకుందామని పరిచారికలతో సహా రాజోద్యానవనానికి వచ్చింది. అయితే అక్కడ పక్షుల జంట గాని పరిచారికలు చెప్పిన బంగారు రంగు పావురం గాని కనిపించలేదు. మహారాణి పరిచారికల మీద మండిపడింది. అటువంటి అర్థం లేని అబద్ధాలు మరోసారి చెప్పినట్లయితే కొరడా దెబ్బలతో శిక్ష విధిస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మతిపోయినట్టయిన పరిచారికలు ఒకరి ముఖాలంక ఒకరు చూసుకుంటూ సుగంధి మందిరానికి వచ్చి అక్కడ పసిబిడ్డ సరసన ప్రశాంతంగా నిద్రపోతున్న సుగంధిని చూసి మరింత ఆశ్చర్యచకితురాళ్లయ్యారు. ఈ సంఘటన జరిగిన 3వ నాడు పసివాడైన చంద్రశీలుడు ఉయ్యాలలో బోర్లా పడి కంటికి పెట్టిన కాటుకను ముఖం నిండా పులుముకోవటం వలన ఆ దృశ్యం చూసిన సుగంధి నవ్వు ఆపుకోలేక ఆ మందిరంలో పరిచారికల ముందే పొట్ట చెక్కలయ్యేలాగా గలగలా నవ్వింది. మరుక్షణంలో ఆమె నోటి నుంచి సువాసనను వెదజల్లే బంగారు రంగు పువ్వులు జల్లులాగా కురిశాయి. పరిచారికలు నిర్ఘాంతపోయి చూస్తుండిపోయారు. సుగంధి అలా నవ్వుతూనే ఉంది. ఆమె నోటిలో నుంచి బంగారు రంగు పువ్వులు కురుస్తూనే ఉన్నాయి. ఈ విషయం మహారాణికి ప్రత్యక్షంగా చూపాలని పరిచారికలు ఆమె మందిరం కేసి పరుగుదీశారు. సుగంధి నవ్వటం ఆపేసరికి ఆమె ముందు పెద్ద పూలగుట్ట తయారైంది. మహారాణి పరిచారికలతో సహా కోడలి మందిరానికి వచ్చేసరికి సుగంధి పూలను దండలుగా అల్లటంలో నిమగ్నురాలై ఉంది. అద్భుత పరిమళాలను వెదజల్లే ఆ పూలను చూస్తూనే మహారాణికి పట్టరాని సంతోషం కలిగింది. ఆమె కోడల్ని సమీపించి, సుగంధి, ఇన్ని పూలు ఎక్కడివి? నువ్వు నవ్వితే పువ్వులు రాలాయని పరిచారికలు చెప్పిన మాటలు నిజమేనా అని అడిగింది.
సుగంధి మహారాణి కేసి విస్తుపోయినట్లు చూస్తూ, అత్తగారు, నేను నవ్వితే పువ్వులు రాలటమేమిటి? మీకిది విచిత్రంగా లేదు? ఈ పరిచారికల మాటలు ఎలా నమ్మారు? మీకోసమని మా నాన్నగారికి కబురు పంపి ఈ పూలు తెప్పించాను. ఆయనకు మాలలు అల్లటం చేత కాదు కదా, అందుకని నేనే మాలలు అల్లుతున్నాను అంటూ అబద్ధం చెప్పింది. దాంతో మహారాణికి పరిచారికల మీద పట్టరానంత కోపం కలిగింది. తన కోడలి మీద చాడీలు చెప్పారని భావించి వారికేసి కోపోద్రేకంతో చూస్తూ ఒక మారు గట్టిగా హెచ్చరించినా మీ చాడీలు చెప్పే బుద్ధి పోనిచ్చుకున్నారు కాదు. ఉండండి, మీకు తగిన శిక్ష విధిస్తాను అంటూ రాజభటులను పిలిచి అక్కడున్న 10 మంది పరిచారికులకు ఒక్కొక్కరికి 20 ఏసి కొరడా డబ్బులు కొట్టమని ఆజ్ఞాపించింది. అదే సమయంలో మనవుడైన చంద్రశీలుణ్ణి చూసేటందుకు ఆ మందిరానికి వచ్చిన మహారాజు మహారాణి ద్వారా ఆ విషయాన్ని తెలుసుకొని కోపోద్రేకంతో మండిపడుతూ మహారాణి విధించిన 20 ఏసి కొరడా దెబ్బలే కాక ఒక్కొక్క పరిచారికకు అదనంగా మరో 10 ఏసి కొరడా దెబ్బల శిక్ష విధించాడు. భటులు కొరడాలతో సిద్ధపడి ఒక పరిచారికను కొరడాతో బలంగా కొట్టారు. బాధతో కెవ్వున అరిచి మెలికలు తిరిగిపోయిందా పరిచారిక. తన కారణంగా అనవసరమైన శిక్షను అనుభవిస్తున్న ఆ పరిచారికను చూసి హృదయం ద్రవించిపోయింది సుగంధికి. ఆ దృశ్యాన్ని చూడలేకపోయింది. అత్తగారు, ఈసారికి వారిని క్షమించి వదిలేయండి అంటూ అడిగింది. కోడలి మాటలకు మహారాణి మెత్తబడినా మహారాజు పట్టిన పట్టు వదల్లేదు. అబద్ధం చెప్పిన వారు శిక్షను అనుభవించి తీరవలసిందేనని చెప్పాడు. దాంతో సుగంధికి నిజం చెప్పక తప్పింది కాదు. క్షమించండి మహారాజా, ఈ పరిచారికులు చెప్పిన దాంట్లో ఆవగింజంతైనా అబద్ధం లేదు. ఈ పువ్వులన్నీ నేను నవ్వినప్పుడు నా నోటిలో నుంచి రాలినవే అంటూ నిజం చెప్పేసింది సుగంధి. కోడలి మాటలు విన్న రాజదంపతులు ఎంతో ఆశ్చర్యచకితులయ్యారు. అయితే ఉద్యానవనంలో నువ్వు బంగారు పావురంగా మారిన మాట అంటూ 3 రోజుల క్రితం జరిగిన సంఘటనను గుర్తు చేసుకుని అడిగింది మహారాణి. సుగంధి అపరాధినిలా తలదించుకుంది. అది నిజమే అంది. ఆ మాటతో రాజదంపతులు మరింత సంభ్రమాశ్చర్యాలతో మునిగిపోయారు. ఆలోచిస్తున్న మహారాణికి కోడలి మీద కోపం ముంచుకు వచ్చింది. అయితే గతంలో నీ తండ్రి నాకు ఇచ్చిన పూలదండలు నీ ఎంగిలి నోటిలో నుంచి వెలువడినవన్నమాట. అయ్యో, దేవికి ఎంత అపరాధం జరిగింది! ప్రభు, మంత్రాలు నేర్చిన ఈ సుగంధి ఏ రాక్షసో పిశాచమో అయి ఉంటుందని నా నమ్మకం. మన కుమారుణ్ణి మాయ చేసుకుని వివాహం చేసుకుంది. దీన్ని ఇప్పుడే నరికించేయండి అంటూ పెద్దగా అరవటం ప్రారంభించింది. అత్తగారి మాటలు విన్న సుగంధికి కళ్ళ నీళ్ల పర్యంతమైంది. అంతకాలం ఎంతో ప్రేమగా చూస్తూ వచ్చిన అత్తగారి నోటి వెంట అటువంటి మాటలు వినవలసి వస్తున్నందుకు ఎంతో బాధ కలిగింది. అత్తగారు, నా మాట వినండి, నేను రాక్షసిని కాదు, మనిషిని అని విలపిస్తూ చెప్పింది సుగంధి. సుగంధి మాటలు విన్న జయశీల మహారాజు కొద్దిసేపు ఆలోచనలో పడ్డాడు. ఆ తరువాత ఆయన కోడలి కేసు చూస్తూ, నువ్వు మేమనుకుంటున్నట్టుగా రాక్షసివి కాదని నిరూపించుకోవాలంటే నీ నోటి వెంట పువ్వులు ఎందుకు రాలుతున్నాయో, పావురంగా మారే శక్తి నీకెలా వచ్చిందో చెప్పాలి. చెప్పటమే కాదు, నిరూపించాలి. అలా అయితే నీ మాటలు నమ్ముతాము అంటూ చెప్పాడు. ఆ మాటలు వింటూనే నిర్ఘాంతపోయిన సుగంధి భయంతో గజగజ వణికిపోయింది. ఆమె శరీరమంతా అప్పటికప్పుడే స్వేదబిందువులతో నిండిపోయి తీవ్రంగా కంపించనారంభించింది. వద్దు వద్దు, దయచేసి ఆ విషయం నన్ను అడగకండి. నిజం నా చేత చెప్పించకండి, మీకు పుణ్యం ఉంటుంది అంటూ వలవలా ఏడ్చింది సుగంధి. ఏమిటా నిజం అడిగాడు మహారాజు. మహారాజా, ఆ నిజం చెప్పినట్లయితే నేను మీ అందరికీ దూరమైపోతాను, శాశ్వతంగా పౌరాన్నైపోతాను అంది వణికే గొంతుతో. అప్పుడు మహారాణి కల్పించుకొని, నీ మాయదారి మాటలు నమ్మి మోసపోవటానికి మేమేమీ వెర్రివాళ్ళం కాదు. నేను అనుమానిస్తున్నట్టు నిజంగా నువ్వు రాక్షసివే. లేదంటే నిజం చెప్పడానికి నీకెందుకంత భయం? మహారాజా, ఇంకా ఈ వంచకిని గురించి దయదలుస్తూ ఆలోచించడం అనవసరం. వెంటనే ఉరిశిక్ష విధించి అమలు జరిపించండి అంది మహారాణి కోపంగా.
మహారాజు కొద్దిసేపు ఆలోచించి, మహారాణి, మన కుమారుడు తిరిగి వచ్చే వరకు బిడ్డతో సహా ఈ సుగంధిని ఈ మందిరంలోనే నిర్బంధించి ఉంచుదాం. తను ప్రేమించి పట్టుబట్టి వివాహం చేసుకున్న ఈ సుగంధి రాక్షసి అన్న విషయం అతడు కూడా తెలుసుకోవాలి కదా. మాయల మారి అయిన తన భార్యకు ఎటువంటి శిక్ష విధించమంటాడో కాంతిశీలుణ్ణి అడుగుదాం అన్నాడు మహారాజు జయశీలుడు. సుగంధి కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఎన్ని విధాలా వేడుకుంటున్నా వినిపించుకోకుండా ఆమెను ఆ మందిరంలోనే బిడ్డతో సహా నిర్బంధించి కట్టుదిట్టమైన కాపలా ఏర్పాటు చేశారు. గోడుగోడునా విలపిస్తూ ఆ మందిరంలోనే ఉండిపోయింది సుగంధి. తను కావాలంటే పావురంగానో పాముగానో మారి ఆ మందిరం నుండేగాక అంతఃపురం నుంచే బయటపడగలదు. కానీ భర్త అనుమతి లేనిదే అంతఃపురం విడిచి వెళ్లేటందుకు ఆమెకు ఇష్టం లేకపోయింది. భర్త కాంతిశీలుని రాక కోసం ఎదురుచూస్తూ పసిబిడ్డ చంద్రశీలునితో పాటు ఆ మందిరంలోనే ఉండిపోయింది సుగంధి. పొరుగు రాజ్యం వెళ్ళి కాంతిశీలుడు అక్కడ రాజకార్యాన్ని ముగించుకొని భార్యను బిడ్డను చూడాలని ఎంతో ఆత్రంగా అంతఃపురానికి తిరిగి వచ్చాడు. అతడు తిరిగి రాగానే తల్లిదండ్రులు అతడు అంతఃపురంలో లేని సమయంలో జరిగిన వింతలను వివరించి చెప్పారు. తల్లిదండ్రుల మాటలు విన్న కాంతిశీలుడు ఎంతగానో ఆశ్చర్యపోయాడు. తన భార్య అటువంటి మాయల మారి అయి ఉంటుందంటే అతడికి నమ్మబుద్ధి కాలేదు. కానీ తన తల్లిదండ్రులు అబద్ధం చెబుతున్నారని అనుకోవటానికి కూడా అతడి మనస్సు అంగీకరించలేదు. తల్లిదండ్రులు చెప్పటమే కాక సుగంధి పావురంగా మారినప్పుడు ప్రత్యేకంగా చూసిన పరిచారికలు కూడా ఆ విషయాన్ని యువరాజు ఎదుట బయటపెట్టారు. కాంతిశీలుని తల గిర్రున తిరిగినట్లయింది. అతడు తల్లిదండ్రులను వెంటబెట్టుకొని భార్య మందిరానికి వచ్చాడు. చిక్కి శల్యమైనట్టున్న భార్యను చూస్తూనే అతడి హృదయం ద్రవించిపోయింది. భర్తను చూడగానే సుగంధికి దుఃఖం కట్టలు తెంచుకుంది. బోరుమని విలపిస్తూ అతన్ని వాటేసుకుంది. కాంతిశీలునికి కూడా దుఃఖం ముంచుకు వచ్చింది. అతడు భార్య తలను ఆప్యాయంగా నిమురుతూ, సుగంధి, ఏమిటిదంతా? నా తల్లిదండ్రులు నిన్ను మాయల మారి రాక్షసి అంటున్నారేమిటి? వారు చెబుతున్న మాటలు నిజమేనా? నువ్వు పావురంగా మారావా? నీ నోటి వెంట పువ్వులు రాలాయా అని అడిగాడు. మీరు విన్నవన్నీ నిజమేనండి, కానీ నేను రాక్షసిని కాను, నన్ను నమ్మండి. ఎటువంటి వింత సంఘటనలు జరిగినా నన్నేమీ ప్రశ్నించనని మాట ఇచ్చారు, గుర్తుందా? అయినా ఆ విషయం నేను చెప్పినట్లయితే మీకు బిడ్డకు దూరమైపోతానండి అంటూ చెప్పి విలపించింది సుగంధి. యువరాజు ఏదో అనబోయేటంతలో మహారాణి కల్పించుకొని మహారాజును ఉద్దేశించి, విన్నారా ప్రభు, తనేం చేసినా ప్రశ్నించకూడదని ముందే షరతు విధించిన ఈ మాయలమారి రాక్షసిగాక మరేమవుతుంది? తను నిజంగా రాక్షసి కానట్లయితే నిజం చెప్పడానికి భయం ఎందుకు? దూరం అవుతానన్న మాటకు అబద్ధం. రాక్షసి అయితే మనం వెళ్ళగొడతామనే కదా. ఈ రాక్షసి పీడను ఎంత త్వరగా విరగడ చేసుకుంటే మనకు దేశానికి అంత క్షేమం అంటూ కోపంగా చెప్పింది మహారాణి. ఆమె మాటలు శూలాలకు మల్లె గుచ్చుకున్నాయి సుగంధి గుండెల్లో. సుగంధి తన భర్త నిర్ణయం వినటానికా అన్నట్లు దీనంగా అతడి వైపు చూసింది. తల్లి మాటలు విన్న కాంతిశీలుని ముఖం గంభీరంగా మారిపోయింది. అతడు ఒక్క క్షణం ఆలోచించి, సుగంధి, నీ అత్తమామల సందేహం విన్నావు కదా. వీరి అనుమానం తొలగించాలంటే నువ్వు నిజం చెప్పక తప్పేలా లేదు. నువ్వు నా నుండి బిడ్డ నుండి దూరం కాకుండా నిన్ను నేను కాపాడుకుంటాను. చెప్పు, నువ్వు పావురంగా ఎలా మారగలిగావు? నవ్వినప్పుడు నీ నోటి వెంట అద్భుత సువాసనలు గల పువ్వులు రాలటానికి కారణం ఏమిటి? ఈ శక్తులు నీకెలా వచ్చాయి? నీ భర్తగా ఆజ్ఞాపిస్తున్నాను, నిజం చెప్పు. చెప్పకపోయావంటే మన బిడ్డ మీద ఒట్టే అంటూ పొంగి వస్తున్న దుఃఖాన్ని దిగమింగుకుంటూ గంభీరంగా అడిగాడు కాంతిశీలుడు. భర్త వేసిన ఒట్టుకు క్షణకాలం నివ్వెరపోయి చూస్తుండిపోయింది. కొద్ది క్షణాలు ఆలోచించింది. గుండె నిబ్బరం చేసుకున్నది. కన్నీరు తుడుచుకుంది. భర్త కేసి చూస్తూ, నేను ఎవ్వరికీ చెప్పకూడని భయంకరమైన నిజాన్ని మీ ఆజ్ఞను శిరసావహిస్తూ ఈనాడు మీతో చెబుతున్నాను, వినండి
అంటూ చెప్పటం ప్రారంభించింది సుగంధి. వనదేవత పుష్పమాతంగి దగ్గర 13 బంగారు పావుర కన్యలు ఉండేవారు. వారిలో చిన్నది సుగంధి. సుగంధి అంటే వనదేవతకు ఎంతో ఇష్టం. పావురాలుగా ఉన్న అందరి కన్యలు కంటే సుగంధిని ఎంతో శ్రద్ధగా ప్రేమగా చూసుకునేది వనదేవత. ఆ పావురపు కన్యలందరినీ బంగారపు పంజరాల్లో ఉంచి తన అదృశ్యలోకాన్ని దాటి వెళ్లకుండా చూసుకునేది. ఆ కారణంగా పావుర కన్యలకు అదృశ్యలోకం తప్ప మరే లోకం తెలియదు. అయితే తమకు తెలిసిన అదృశ్యలోకం కాక అందమైన మరో 14 లోకాలు ఉన్నాయని, అవి వేటికవే అత్యంత సుందరమైనవని వనదేవత పరిచారికల ద్వారా తెలుసుకున్న పావురపు కన్యలు ఆ లోకాలను చూడాలని ఎంతో కుతూహలపడ్డారు. 13 కూడా బలుకుకొని వనదేవత వచ్చిన తర్వాత ఎలాగైనా ఆమె అనుమతి సంపాదించి 14 లోకాలు తిరిగి రావాలని నిర్ణయించుకున్నారు. వనదేవత పుష్పమాతంగే ఎప్పుడూ స్వయంగా ఆహారం పెట్టేది పావుర కన్యలకు. ఆనాడు ఆమె ఆహారం పెట్టే సమయంలో పావుర కన్యలు నెమ్మదిగా తమ మనసులోని కోరికను బయటపెట్టారు. పావురపు కన్యల కోరిక విని వనదేవత ఫక్కున నవ్వింది. ఆమె అలా నవ్వగానే బంగారు రంగు పువ్వులు జలజలా రాలాయి. పరిచారికలు ఎంతో సంతోషంగా ఆ పూలను ఏరుకొని వెళ్ళిపోయారు. నా చిట్టి పావురాలు, లోకాలు చూడాలన్న కోరిక మీకెందుకు కలిగింది? అందమైన మన అదృశ్యవన లోకం కంటే అందమైన లోకం ఉంటుందని మీరెలా అనుకుంటున్నారు అని అడిగింది చిరునవ్వు నవ్వుతూ. అందరి పావుర కన్యలలోకెల్లా వనదేవతతో చనువుగా మాట్లాడగలిగేది సుగంధి మాత్రమే. అమ్మా వనమాత, 14 లోకాలు దేనికవే అందమైనవంటూ నిన్ను చూడవచ్చిన ఆయా లోకవాసులు చెబుతూ ఉండగా విన్నాము. నువ్వు దయతో అంగీకరించినట్లయితే మేము కూడా ఆ లోకాలలో వింతలను విశేషాలను చూసి వస్తాము. మాకు అనుమతి ఇచ్చి ఏ లోకానికైనా ఎగిరి వెళ్లే శక్తిని ప్రసాదించు అంటూ అడిగింది సుగంధి పావురం. సుగంధి కోరికను కాదనలేకపోయింది వనదేవత. ఆమె పావురపు కన్యలందరికేసి చూస్తూ, నేను చెప్పినట్టు వింటానంటే మీ అందరికీ 14 లోకాలను చూసేటందుకు అనుమతినిస్తాను అంది. వింటాం వింటాం ఏకకంఠంతో అన్నారు పావురపు కన్యలు. అయితే వినండి, మీరు ఒక్కొక్క లోకంలోనూ ఒక్కొక్క రోజు కంటే ఎక్కువ ఉండకూడదు. అందుకు సరిపడిన శక్తిని మాత్రమే ఇస్తాను. మీరందరూ 13 రోజులలో తిరిగి రావాలి. అందుకు ఇష్టమైతేనే మిమ్మల్ని పంపిస్తాను అంది వనదేవత. పావురపు కన్యలందరూ వనదేవత మాటలు వింటూనే ఒకరి ముఖాల వంక ఒకరు చూసుకున్నారు. అమ్మా, ఉన్నవి 14 లోకాలు కదా, మరి 13 రోజుల గడువు మాత్రమే ఇచ్చావేమిటి అని అడిగింది సుగంధి. వనదేవత సుగంధికేసి చిరుకోపంతో చూస్తూ, సుగంధి, నీకీ మధ్య మరీ సందేహాలు ఎక్కువైతున్నాయి. మీరు ఏ లోకానికి వెళ్ళినా భూలోకానికి మాత్రం వెళ్ళవద్దు. భూలోకాన్ని తప్పిస్తే మిగిలినవి 13 లోకాలే కదా. అందుకని మీకు 13 రోజులు మాత్రమే అనుమతినిస్తున్నాను. వెళ్ళిరండి అంటూ మంత్రశక్తితో పంజరాల తలుపులు వాటంతట అవే తెరుచుకునేటట్లు చేసింది వనదేవత పుష్పమాతంగి. సుగంధి ఏదో అడగబోయి ఆ ప్రయత్నాన్ని విరమించుకొని మిగతా పావురపు కన్యలతో పాటు బంగారు పంజరంలో నుంచి రివ్వున ఎగిరిపోయింది. వనదేవత అనుమతి ఇచ్చిన ప్రకారం 13 పావురపు కన్యలు ఎగురుతూ వెళ్ళి వనదేవత ఇచ్చిన శక్తి వలన 13 లోకాలను సందర్శించి తిరుగు ప్రయాణం అయ్యారు. వారలా ఆకాశ మార్గాన ఎగురుతూ పోతుండగా భూలోకంలోని ప్రవహిస్తున్న నదులు, సముద్ర జలాలు, చక్కటి జలపాతాలు, అందమైన వనాలు, అడవులు, సుందరమైన రాజభవనాలు వారి కంటపడ్డాయి. 13 లోకాలు తిరుగు చూశారు కనుక తప్పకుండా అది భూలోకమై ఉంటుందని వారు భావించారు. అయితే అంత అందమైన భూలోకానికి వెళ్ళవద్దని వనదేవత ఎందుకు చెప్పిందో అర్థం కాలేదు వారికి. చూశారా, భూలోకం అన్ని లోకాల కంటే చాలా అందంగా ఉంది. మనం ఈ లోకానికి వెళ్ళామంటే ఎక్కువ కాలం ఇక్కడే గడిపేస్తామని వనదేవత మనల్ని ఇక్కడికి వెళ్ళవద్దని ఉంటుంది. రెండర్రా, ఒకసారి భూలోకాన్ని కూడా తనవి తీరా చూసిపోదాం
అంటూ పిలిచింది సుగంధి పావురం. సుగంధి మాటలకు మిగతా పావురాలన్నీ భయపడ్డాయి. అమ్మో, ఇంకేమైనా ఉందా? వనమాత ఇష్టానికి వ్యతిరేకంగా మనం భూలోకానికి వెళ్ళినట్టయితే ఆమెకు కోపం రప్పించిన వాళ్ళమే అయితాము. అదీగాక వనదేవత మనకు ఇచ్చిన శక్తి ఈ రోజుతో సరి. ఈ రోజు గడిచిపోయిందంటే మనం ఇంకా అదృశ్యలోకంలోకి అడుగు పెట్టలేము అంటూ భయంగా చెప్పింది పావుర కన్యలోకెల్లా పెద్ద పావురపు కన్య. కానీ సుగంధికి భూలోకం చూడకుండా తిరిగి వెళ్ళటానికి మనస్కరించలేదు. కొంచెంసేపు చూసి వచ్చేద్దామే అంటూ మిగతా పావురాలన్నీ ఎంత చెబుతున్నా వినిపించుకోకుండా భూలోకం దిక్కుగా ఎగిరిపోయింది సుగంధి. మిగతా 12 పావురాలు భయాందోళనతో అదృశ్యలోకం వైపు సాగిపోయాయి. భూలోకంలో ప్రవేశించిన సుగంధి పావురం ఒక అడవిలో వాలింది ముందు. అడవికి ఒక పక్కగా ప్రవహిస్తున్న నదిలో జలక్రీడలాడుతూ కేరింతలు కొడుతున్న అందమైన యువతులను చూసి ఎంతగానో ముచ్చటపడింది. తను వారిలా యువతిలా మారి ఆ నదిలో జలక్రీడలు ఆడాలనుకుంది సుగంధి. అయితే పావురంగా ఉన్న తను యువతిగా మారేందుకు శక్తి లేనందుకు ఎంతగానో బాధపడింది. ఆ తర్వాత అక్కడి నుంచి ఎగురుతూ పోయి ఒక రాజ్యంలోకి ప్రవేశించి అందమైన భవనాలను, చిత్ర విచిత్ర వస్త్రధారణలతో తిరుగాడుతున్న మనుషులను చూసి ఎంతగానో ఆశ్చర్యపడింది. అక్కడ పురవీధిలో మంగళ వాయిద్యాలు వినిపించాయి సుగంధి పావురానికి. అటు వెళ్ళి చూసింది. అందమైన యువతీ యువకుల జంటకు జరుగుతున్న వివాహ మహోత్సవం చూసి ఎంతో సంబరపడింది. తాను యువతి అయినట్లయితే అందమైన యువకుణ్ణి వివాహం చేసుకునే ఉందును కదా అని అనిపించింది. అలా ఎగురుతూ పల్లెలు, పట్టణాలు చూడసాగింది. అందమైన జలపాతాలు, నదులు, ఉద్యానవనాలు, అరణ్యాలు ఆమెను ఎంతో ఆహ్లాదపరిచాయి. అలా ఆ రోజంతా తిరిగిన పావురపు కన్య సుగంధి మనసు ఇట్టే మారిపోయింది. పావురపు జీవితం మీద ఎక్కడలేని విసుగు కలిగింది. ఆ విధంగా భూలోకంలో తిరుగుతున్న పావురపు కన్య ఒక అడవిలోని ఒక చెట్టు కొమ్మ మీద వాలింది. ఆ చెట్టుకు కొంత దూరంలో ఉన్న మరొక పెద్ద చెట్టు మీద కొన్ని రకరకాల పక్షులు వాలాయి. అదే సమయంలో కోయ వేటగాడొకడు మరో చెట్టు చాటున నక్కి బాణం ఎక్కుపెట్టి చెట్టు మీదున్న వివిధ రకాల పక్షులలో ఒక దానికేసి గురి చూసి వదిలాడు. ఆ బాణం రివ్వున దూసుకుంటూ వచ్చి ఒక పక్షి శరీరంలో దిగబడింది. ఆ పక్షి నేల కొరిగి విలవిలా తన్నుకోసాగింది. చెట్టు మీద పక్షులన్నీ భయంగా చెల్లా చెదురై ఎగిరిపోయాయి. నేల మీద విలవిలా తన్నుకుంటున్న పక్షి కొద్ది క్షణాలకే ప్రాణాలు వదిలేసింది. వేటగాడి వచ్చి ఆ పక్షి శరీరంలో గుచ్చుకున్న బాణాన్ని లాగి పొదిలో పెట్టుకుని పక్షిని బుట్టలో వేసుకుని వెళ్ళిపోయాడు. ఈ దృశ్యం చేస్తున్న పావురకన్య భయంతో గజగజ వణికిపోయింది. పక్షిజాతి జీవితాలు ఎంత దుర్భరమైనవోనని విలపించింది. ఇక్కడ అదృశ్యలోకానికి తిరిగి వచ్చిన 12 మంది పావురకన్యలను చూస్తూ విస్తుపోయిన వనదేవత, సుగంధి ఏది, మీ వెంట రాలేదా అంటూ అడిగింది. అందుకు పావురపు కన్యలు వణికిపోతూ, అమ్మా వనమాత, మా తప్పేమీ లేదు. మేము ఎంత చెబుతున్నా వినకుండా సుగంధి భూలోకం దిశగా ఎగిరిపోయింది. మేము మాత్రం తిరిగి వచ్చాం అంటూ చెప్పాయి. సుగంధి అంటే వనదేవత పుష్పమాతంగికి ఎంతో ప్రేమ. ఆ కారణంగా ఆమె 12 మంది పావురపు కన్యలను బంగారపు పంజరాలలో ఉంచి సుగంధి కోసం భూలోకం బయలుదేరింది. భూలోకానికి చేరుకొని అరణ్యం చెట్ల మీదే తిరుగుతున్న సుగంధిని చూసి సుగంధి అంటూ పిలిచి ఆమెకు తన దగ్గరకు వచ్చేటందుకు శక్తిని ఇచ్చింది వనదేవత. పిలుపు వింటూనే సుగంధి ఆకాశ మార్గాన ఎగురుతూ ఆమెను చేరుకుంది. వనదేవత సుగంధికేసి కోపంగా చూస్తూ, సుగంధి, నేను చెప్పిందేమిటి, నువ్వు చేస్తున్నదేమిటి? భూలోకానికి వెళ్ళవద్దని చెప్పిన నా మాటను ఎందుకు నిర్లక్ష్యం చేశావు అంటూ అడిగింది. సుగంధి ఏమీ మాట్లాడకుండా మౌనంగా తలదించుకుంది. మాట్లాడవేం అంటూ గద్దించింది వనదేవత. పుష్పమాతంగి గద్దింపుకు సుగంధి నెమ్మదిగా తల ఎత్తి, అమ్మా పుష్పమాతంగి,
నీ మాట కాదని భూలోకం రావటం మంచిదే అయింది. ఈ పక్షి జీవితం ఎంత దుర్భరమైందో ప్రత్యక్షంగా తెలుసుకోగలిగాను. మానవులు ఎంత సంతోషంగా ఉత్సాహంగా జీవిస్తున్నారో స్వయంగా చూడగలిగాను. అందమైన ఈ మానవలోకంలో మానవునిగా జీవించాలని ఆశగా ఉంది. దయవుంచి నన్ను మానవ యువతిగా మార్చి భూలోకంలో నివసించేటందుకు అనుమతినివ్వు. నేను ఈ పావుర జీవితాన్ని భరించలేను అంటూ చెప్పింది సుగంధి. సుగంధి కోరికను విన్న వనదేవత విస్తుపోయింది. సుగంధి, నిన్ను మానవలోకానికి ఎందుకు వెళ్ళవద్దనన్నానో ఇప్పుడైనా అర్థమైందా? భూలోకపు వాతావరణానికి మనసు ఇట్టే మారిపోతుంది. మానవ జీవితాలు చాలా దుర్భరమైనవి. వారి మనసులు స్వార్థ హింసలకు నిలయమైనవి. అటువంటి జీవితాన్ని నువ్వు కోరుకోవద్దు. నిన్ను ఒక్కనాటికి మానవ కన్యగా మార్చను. అదీగాక నిన్ను విడిచి నేను ఉండగలనని ఎలా అనుకుంటున్నావు సుగంధి అంటూ సుగంధిని వెంటబెట్టుకొని అదృశ్య లోకానికి వచ్చి ఆమెను బంగారపు పంజరంలో ఉంచి వెళ్ళిపోయింది వనదేవత. సుగంధి ఆనాటి నుంచి ఆహారం మాని శుష్కించిపోసాగింది. పరిచారికలు ఎంత బ్రతిమాలినా కొంచెం కూడా ఆహారం తీసుకోలేదు సుగంధి పావురం. ఈ విషయం తెలుసుకొని వనదేవత పుష్పమాతంగి వచ్చి చూసేసరికి సుగంధి నీరసంతో బాగా చిక్కిపోయి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న దానికి మళ్ళే ఉంది. ఆ పరిస్థితిలో సుగంధిని చూసిన వనదేవతకు ఎంతో బాధ కలిగింది. ఆమె కొద్ది క్షణాలు తీవ్రంగా ఆలోచించి, సరే సుగంధి, నీ పట్టుదలే నెరవేరనియ్యి. నిన్ను మానవురాలిగా మార్చి భూలోకంలో నివసించేటందుకు అనుమతినిస్తాను. అయితే పసితనం నుంచి మానవ జీవితం ఎలా ఉంటుందో అనుభవించు. ఒక్క విషయం గుర్తుంచుకో, నువ్వు మానవ యువతిగా ఉన్నప్పటికీ నీకు పూర్వజన్మ గురించి అంతా గుర్తుంటుంది. నీ పూర్వజన్మను గురించి నీవెవరికైనా చెప్పావంటే ఆ మరుక్షణంలోనే నువ్వు శాశ్వతంగా పావురంగా మారి భూలోకంలో ఉన్న నా అదృశ్య భవనానికి తిరిగి వచ్చి ఆ వనంలో 1 సంవత్సరం ఫలవృక్ష జాతికి పుష్పవృక్ష జాతికి సేవ చేసిన తర్వాత నా దగ్గరికి తిరిగి వస్తావు అని చెప్పింది వనదేవత. ఆ మాటలకు సుగంధి ఎంతగానో సంతోషించింది. ఆ తర్వాత వనదేవత పుష్పమాతంగి సుగంధిని పసిపాపగా మార్చి భూలోకానికి తీసుకువచ్చి ఒక అడవిలో చెట్టు కింద వదిలేసి అద్భుత సువాసనలు వెదజల్లే ఒక బంగారు పుష్పాన్ని ఆ పసిపాప దగ్గర వదిలి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఆ అడవి దారి గుండా మనోహర నగరానికి వెళుతున్న సాంబయ్య అనే వ్యక్తి చెట్టు కింద ఉన్న పసిపాపను బంగారు పుష్పాన్ని చూసి ఎంతగానో ముచ్చటపడ్డాడు. పిల్లలు లేని అతడు ఆ బిడ్డను దేవుడు ప్రసాదించిన బిడ్డగా భావించి మనోహర నగరానికి చివర్లో ఉన్న కుటీరానికి తీసుకువచ్చాడు. సాంబయ్య భార్య కూడా ఆ బిడ్డ అందానికి ఎంతగానో ముచ్చటపడింది. భార్యాబిడ్డలు ఇద్దరూ ఎంతో అల్లారు ముద్దుగా ఆ బిడ్డను పెంచసాగారు. సుగంధ పరిమళాలను వెదజల్లే బంగారు పుష్పంతో సహా దొరికినందువల్ల భార్యాభర్తలు బాగా ఆలోచించి ఆ బిడ్డకు సుగంధి అనే పేరు పెట్టారు. అది ఆ బిడ్డ పూర్వజన్మలోని పేరేనని వారికి తెలియదు. సుగంధికి 5 ఏళ్ల వయసు వచ్చేనాటికి సాంబయ్య భార్య జబ్బుతో కన్నుమూసింది. నాటి నుంచి సాంబయ్య సుగంధిని శ్రద్ధగా పెంచుతూ వచ్చాడు. సుగంధి అడవి పూలతో అందమైన పూలదండలు అల్లటం చూసిన సాంబయ్య ఎంతో అబ్బురపడి తన కుటీరం చుట్టూ పూల మొక్కలు నాటి పెంచసాగాడు. సుగంధి పోషణలో ఆ మొక్కలు చక్కగా పెరుగుతూ కుటీరం చుట్టూ చక్కటి ఉద్యానవనంలా తయారైంది. ఆ ఉద్యానవనంలో వాలిన ఒక చిలుక పిల్లను చేరదీసి పెంచి పెద్ద చేసింది సుగంధి. దానితో చక్కటి నేస్తం కుదిరింది. దానికి మాటలు నేర్పుతూ ఉద్యానవనంలో విహరిస్తూ కాలం గడిపేది సుగంధి. సుగంధి యుక్త వయస్కురాలైంది. ఒకనాడు పర్ణకుటీరంలో నిద్రపోతున్న సుగంధికి కలలో వనదేవత పుష్పమాతంగి ప్రత్యక్షమై, ఎలా ఉంది సుగంధి మానవ జీవితం అంటూ అడిగింది. సుగంధి వనదేవతకు వినయంగా నమస్కరించి, అమ్మా వనదేవత, ఈ జీవితం నాకెంతో ఆనందదాయకంగా ఉంది. నేను హాయిగా ఉన్నాను. ఈ జీవితం ప్రసాదించిన నీకు
నేను సర్వకృతజ్ఞురాలిని అని చెప్పింది సుగంధి. మానవ జీవితం ఎంతో ఆనందదాయకంగా ఉందన్న మాట వింటూనే వనదేవత పుష్పమాతంగి ఫక్కున నవ్వింది. ఆమె అలా నవ్వగానే బంగారు రంగు పువ్వులు జలజలా రాలాయి. ఆమె నోటి నుంచి ఆ దృశ్యం చూడగానే సుగంధి మనసులో ఒక వింత కోరిక పుట్టింది. ఆమె పుష్పమాతంగి కేసి చూస్తూ, అమ్మా, నీ వలే నవ్వితే పువ్వులు రాలే అదృష్టం నాకు కలిగించు తల్లి అని వినయంగా వేడుకుంది సుగంధి. వనదేవత పుష్పమాతంగి కొద్ది క్షణాలు ఆలోచించి, సుగంధి, నువ్వంటే నాకు అమితమైన ప్రేమ. నీ కోరిక ప్రకారం మానవ జీవితం ప్రసాదించిన దాన్ని ఈ వరం కూడా నీకు అనుగ్రహిస్తాను. రేపటి నుంచి నీ నోటి వెంట నవ్వితే పూలు రాలతాయి. అవి అద్భుత సువాసనలతో పరిమళిస్తాయి. అయితే ఒక్క విషయం గుర్తుంచుకో, ఈ వరం గురించి ఎవరికైనా చెప్పినట్లయితే మరుక్షణంలోనే నువ్వు పావురపు కన్యగా మారిపోతావు అని చెప్పి నవ్వితే పువ్వులు రాలే విధంగా వరం ఇచ్చింది వనదేవత. వనదేవత వరం ఇచ్చినందుకు సంతోషించిన సుగంధి ఆమె విధించిన షరతుకు ఆందోళన చెందుతూ ఏదో అడగబోయేంతలోనే అదృశ్యమైపోయింది వనదేవత. సుగంధి చేసేది లేక విచారంగా నిట్టూర్చింది. కల చెదిరిపోయింది సుగంధికి. కాని కలలో వనదేవత ఇచ్చిన వరం నిజమైంది. ఆనాటి నుంచి ఆమె నవ్వితే అద్భుత సువాసనలు వెదజల్లే పువ్వులు రాలటం ప్రారంభించాయి. ఆ దృశ్యం చూసి ఆశ్చర్యపోయిన తండ్రి సాంబయ్య ఏదో అడగబోగా ఆ విషయమై తనను ఏమీ ప్రశ్నించవద్దంది. అదేవిధంగా యువరాజు కాంతిశీలుడు తనని వివాహం చేసుకోమని కోరినప్పుడు కూడా షరతులు విధించి అతన్ని వివాహం చేసుకుంది సుగంధి. సుగంధి పూర్వజన్మ జ్ఞాపకాలు మర్చిపోలేదు. ఆమెకు అప్పుడప్పుడు బంగారు పావురంగా మారి కాసేపు ఆకాశ మార్గాన స్వేచ్ఛగా విహరించాలని కోరికగా ఉండేది. అయితే కోరిన రూపం పొందే కామరూప మంత్రశక్తి లేనందున తన కోరికను మనసులోనే దాచుకునేది. ఆమె మనసులోని కోరికను గ్రహించినట్టుగా వివాహం జరిగిన మొదటి రాత్రి వనదేవత సుగంధి కలలో కనిపించి ఆమె కోరిక ప్రకారం కోరిన రూపం పొందే కామరూప మంత్రశక్తిని అనుగ్రహించి, ఈ వరం గురించి ఎవరికైనా చెప్పినట్లయితే నువ్వు బంగారు పావురంగా మారి అదృశ్యవనానికి వెళ్ళిపోతావు అను మళ్లీ షరతు విధించి అదృశ్యమైపోయింది. ఆ మరుసటి నుంచే కోరిన రూపం పొందగల మంత్రశక్తి వచ్చింది సుగంధికి. అయితే ఆ మంత్రాన్ని ఉపయోగించకుండా పావురంగా మారాలన్న తన కోరికను బలవంతంగా అణుచుకుంటూ వచ్చింది. నవ్వితే పువ్వులు రాలుతాయన్న కారణంగా భర్త సమక్షంలో చిరునవ్వు తప్ప ఫక్కున నవ్వటం మానేసి జాగ్రత్త పడింది. కాంతిశీలుడు పొరుగు రాజ్యం రాచకార్యం మీద వెళ్ళిన తర్వాత పరిచారికులతో ఉద్యానవనంలో విహరిస్తున్న సుగంధి అక్కడ పూ పొదరింట వాలి ముచ్చట్లాడుకుంటున్న పక్షుల జంటను చూసి తన కోరికను నిగ్రహించుకోలేక మంత్రజపం జపించి బంగారు పావురంగా మారింది. ఇది నా పూర్వజన్మ వృత్తాంతం అంటూ తన పూర్వజన్మను గురించి చెప్పటం ముగించిన మరుక్షణంలో అందరూ చూస్తుండగానే బంగారు పావురంగా మారిపోయింది సుగంధి. అందరూ విభ్రాంతులై చూస్తుండిపోయారు. మహారాజు మహారాణి అపరాధకుల మల్లే తలలు దించుకున్నారు. కాంతిశీలునికి దుఃఖం పెల్లుబికింది. బంగారు పావురంగా మారిపోయిన సుగంధి రివ్వున ఎగిరి తన కుమారుడైన చంద్రశీలును ఉయ్యాల తొట్టిమీద వాలి అతడికేసి కడసారి తనవి తీరా చూసి 2 కన్నీటి బొట్లు రాల్చింది. ఆ మరుక్షణంలోనే ఆమెపై వనదేవత మంత్రప్రభావం పనిచేయటంతో, యువరాజా, కాంతిశీల, నన్ను కలుసుకోవాలంటే అదృశ్యవనానికి రా అంటూ చెప్పి ఏదో అడగబోతున్న కాంతిశీలుని మాటలు వినిపించుకోకుండానే రివ్వున గాల్లోకి ఎగిరి ఆ మందిర గవాక్షం గుండా బయటికి వెళ్ళిపోయింది బంగారు పావురంగా మారిన సుగంధి. యువరాజు కాంతిశీలునితో పాటు రాజదంపతులు కూడా సుగంధి కోసం ఎంతగానో దుఃఖించారు. రాజదంపతులు పశ్చాత్తాపం చెందిన మనసులతో, నాయనా కాంతిశీల, అవివేకంతో మూర్ఖపు పట్టుదలతో నీ భార్యను నీకు కాకుండా చేసిన మమ్మల్ని క్షమించు నాయనా అన్నారు. యువరాజు దుఃఖం నుంచి తేరుకొని
అంత మాట అనకండి. నా నొసటున భార్యావియోగం రాసిపెట్టి ఉంటే మీరు మాత్రం ఏం చేస్తారు? జరిగిందేదో జరిగిపోయింది. పండితులను, భూగోళ శాస్త్రవేత్తలను రప్పించి ఆ అదృశ్యవనం ఎక్కడుందో చెప్పమనండి. నేను ఎలాగైనా అక్కడికి చేరుకొని నా భార్యకు రూపం ఇచ్చి నాకు అప్పగించమని వనదేవతను వేడుకుంటాను. ఆమె కరుణిస్తే సుగంధితో పాటుగా వస్తాను. లేదంటే నా కుమారుణ్ణి మీరే పెంచి పెద్దవాణ్ణి చేయించండి అంటూ విచారంగా చెప్పాడు కాంతిశీలుడు. కాంతిశీలుని కోరిక ప్రకారమే మహారాజు పండితులను, భూగోళ శాస్త్రవేత్తలను సమావేశపరచి అదృశ్యవనం ఎక్కడుందో చెప్పమని అడిగాడు. అదృశ్యవనం అన్న పేరు వింటూనే పండితులు, శాస్త్రవేత్తలు విస్తుపోయి భూలోకంలో అటువంటి వనం ఒకటి ఉందని ఇంతవరకు తమకు తెలియదని చెప్పి పెదవి విరిచారు. వారి మాట వింటూనే కాంతిశీలుడు మరింత విచారంతో కృంగిపోయాడు. అప్పుడు ఒక వృద్ధ పండితుడు యువరాజును సమీపించి, విచారించకండి యువరాజా, మాకు తెలియనంత మాత్రాన మీరు చెప్పే ఆ అదృశ్యవనము భూలోకంలో లేదని మేము అనం. శాస్త్ర గ్రంథాలకు కూడా అంతు చిక్కని విచిత్రమైన లోకాలు, ప్రదేశాలు అనేకం ఉన్నాయి. మీరు వెంటనే బయలుదేరి మహాశివరాత్రి నాటికల్లా గంగానది తీరాన ఉన్న కాశీనగరం చేరినట్లయితే అక్కడ మీకు అదృశ్యవనాన్ని గురించిన సమాచారం తెలియవచ్చు. ఎందువలనంటే కాశీలో ఉండే విశ్వేశ్వరుని సందర్శించటానికి అనేక మంది మునులు, యోగులు, తపస్సంపన్నులు, యతేంద్రులు శివరాత్రి నాడు అక్కడికి వస్తారు. నీవు వారిని ప్రార్థించి అడిగితే అదృశ్యవనం గురించిన విషయాలు తెలుసుకోవచ్చు. అలాగే విశ్వేశ్వరుణ్ణి సందర్శించి విజయాన్ని సాధించి నీ భార్య సుగంధితో సహా తిరిగిరా. నువ్వు తిరిగి వచ్చే వరకు నీకు శుభం కలగచేయమని ఆ పరమేశ్వరుణ్ణి మేమంతా ప్రార్థిస్తూ ఉంటాం అని చెప్పాడు ఆ వృద్ధ పండితుడు. పండితుని మాటలు విన్న కాంతిశీలునికి కొంచెం ఊరట కలిగింది. ఆ తర్వాత పసికందు అయిన తన కుమారుణ్ణి తల్లిదండ్రులకు అప్పగించి ఒక ఉత్తమ జాతి అశ్వాన్ని అధిరోహించి ఆ రోజే కాశీనగరానికి బయలుదేరాడు. ఇది ఇలా ఉండగా ఇక్కడ బంగారు పావురం రూపంతో అదృశ్యవనం చేరిన సుగంధి అక్కడున్న మిగతా పావురాలతో పాటు ఫల వృక్షాలకు, పుష్ప వృక్షాలకు నీరు పోసి సేవలు చేస్తూ భర్తను, బిడ్డను తలుచుకొని దుఃఖించసాగింది. ఆ అదృశ్యవనాన్ని విడిచిపెట్టి వెళ్లే శక్తి లేక ఆ వనంలోనే గడపసాగింది. ఒకనాడు వనదేవత ఆమె ముందు ప్రత్యక్షమైంది. బంగారు పావురం ఆమె పాదాల మీద పడి, అమ్మా వనమాత, నాకెందుకు ఇటువంటి కఠిన శిక్ష విధించావు? నన్ను నా భర్త దగ్గరికి చేర్చు తల్లి, నా బిడ్డ నా కోసం ఎంతగా ఏడుస్తున్నాడో అంటూ విలపించింది సుగంధి. వనదేవత సుగంధిని ఊరడిస్తూ, సుగంధి, ఇది శిక్ష కాదు. నీ మీద నాకున్న ప్రేమ వల్లనే నిన్ను నా వద్దకు రప్పించుకునే ఉద్దేశంతో అటువంటి షరతులు విధించి వరాలు ఇచ్చాను. విచారించుకు. 1 సంవత్సరం పాటే నీకీ జ్ఞాపకాలు. అదృశ్యలోకంలో అడుగుపెట్టిన మరుక్షణం నువ్వు మానవ జన్మ జ్ఞాపకాలన్నింటినీ మర్చిపోతావు. నీ భర్త, కొడుకు వచ్చి నీ ముందు నిలబడినా నువ్వు గుర్తించలేవు. అంతవరకు నువ్వు ఈ అదృశ్యవనంలో ఉండక తప్పదు. నిన్ను మళ్ళీ మానవురాలిగా మార్చే ప్రసక్తే లేదు అని చెప్పి అదృశ్యమైపోయింది. అయ్యో భగవంతుడా, 1 సంవత్సరం గడువులో నా భర్త కాంతిశీలుడు ఇక్కడికి రాగలడా? వచ్చిన ఇన్ని బంగారు పావురాలలో నన్ను గుర్తించగలడా? ఇక నేను శాశ్వతంగా ఆ పావుర రూపంలో ఉండవలసిందేనా అని అనుకుంటూ ఎంతగానో ఏడ్చింది సుగంధి. ఇక్కడ కాశీ నగరానికి బయలుదేరిన కాంతిశీలుడు 10 రోజుల పాటు నిర్విరామంగా పయనించి 11వ నాటి సాయంత్రపు వేళకు ఒక చిట్టడివి చేరుకున్నాడు. అప్పటికే అతడు బాగా అలసిపోయి ఉన్నాడు. అతడి అశ్వం కూడా విపరీతమైన అలసటతో కాలు ముందుకు కదపనంటున్నట్టుగా ఆగిపోయింది. కాంతిశీలుడు అశ్వం దిగి అడవిలో ఒక చోటనున్న పచ్చిక బయల్లో గుర్రాన్ని వదిలి ఒక చెట్టు కింద విశ్రాంతిగా కూర్చున్నాడు. అతడు కూర్చున్న చోటుకు కొంత దూరంలో మరో చెట్టు కింద ఒక పావురపు జంట ముక్కులతో ముద్దులాడుకుంటూ హాయిగా విహరిస్తున్నాయి.
ఆ పావురాలను చూస్తూనే కాంతిశీలునికి భార్య గుర్తుకు వచ్చి దుఃఖం ముంచుకు వచ్చింది. అలానే ఆ పావురపు జంటకేసి ఆసక్తిగా చూడసాగాడు. అదే సమయంలో ఆ చెట్టు మీద నుంచి ఒక చిన్న వల విసురుగా వచ్చి పావురాల జంట మీద పడింది. పావురాలు ఆ వలలో చిక్కుకుపోయి భయాందోళనతో అరవసాగాయి. కాంతిశీలుడు చూస్తుండగానే ఆ చెట్టు మీద నుంచి ఒక కోయ వేటగాడు క్రిందకు దూకి సంతోషంగా వలను సమీపించి పావురాల్ని పట్టుకునే ప్రయత్నంలో వలను పక్కకు తప్పించబోయాడు. ఆ దృశ్యాన్ని చూస్తున్న కాంతిశీలునికి ఆ వేటగాడి మీద విపరీతమైన కోపం ముంచుకు వచ్చింది. అతడు చటుక్కున లేచి నిలబడి కోయ వేటగాడిని ఉద్దేశించి ఆగు అని గట్టిగా అరిచాడు. ఆ అరుపుకు అదిరిపడ్డ వేటగాడు వెనుదిరిగి చూసి కాంతిశీలుడిని చూస్తూనే ఏమిటన్నట్లు సైగ చేసి అడిగాడు. కాంతిశీలుడు వేటగాడిని సమీపించి, నీకు వేటాడేటెందుకు ఈ పావురం జంట తప్ప వేరే జంతువులే దొరకలేదా అడవిలో? స్వేచ్ఛగా హాయిగా ఆడుకుంటున్న వాటినెందుకు బంధించాలని చూశావు? ఆ పావురాల జంటను విడిచిపెట్టు అన్నాడు కాంతిశీలుడు. కోయ వేటగాడు కాంతిశీలుడికేసి పిచ్చివాణ్ణి చూసినట్టుగా చూశాడు. భలే వాడివయ్యా నువ్వు, నీ ప్రాణాల మీదకొచ్చినట్టు అలా అరుస్తావేం? ఉదయం నుండి ఒక్క పక్షి కూడా దొరకలేదని విసిగి వేసారిపోతున్న సమయంలో నా అదృష్టం పండిందా అన్నట్టు ఈ పావురాల జంట చిక్కింది. వల విసిరి వేటాడింది వీటిని తిరిగి విడిచిపెట్టడానికి కాదు. మా ఇంటిదానికి పావురం మాంసం అంటే ఎంతో ఇష్టం. చక్కగా బలిసిన ఈ పావురాల్ని గనక చూసిందంటే అని ఇంకా ఏదో చెప్పబోయాడు వేటగాడు. అతడి మాటలు పూర్తి కాకుండానే మధ్యలో అడ్డిపడ్డాడు కాంతిశీలుడు. వీల్లేదు, నోరు లేని ఈ పావురాల జంటను నీతో తీసుకువెళ్ళనివ్వను అని పావురాల జంట మీది వలను పక్కకు తప్పించాడు. అదే అదనుగా బ్రతుకు జీవుడా అనుకుంటూ పావురాల జంట తుర్రున గాల్లోకి ఎగిరిపోయి చెట్టు కొమ్మల మీద వాలాయి. ఎంతో కష్టపడి వల విసిరి పట్టిన పావురాలు తన కళ్ల ముందే ఎగిరిపోవటం చూసి కోయవేటగానికి కాంతిశీలుని మీద విపరీతమైన కోపం ముంచుకు వచ్చింది. అతడు క్రోధావేశంతో పళ్ళు పటపటా కొరుకుతూ, నోటికందిన తిండిని నీ చేతులారా పోగొట్టావు, చూడు నిన్నేం చేస్తానో అంటూ మొలకు తగిలించుకున్న వెడల్పాటి కత్తిని తీసి కాంతిశీలుని మీదకు విరుచుకుపడ్డాడు వేటగాడు. అదే సమయంలో కాంతిశీలుడు కూడా వరలో నుంచి కత్తి దూసి వేటగాడిని ఎదుర్కొన్నాడు. ఇద్దరికీ మధ్య భయంకరమైన కత్తి పోరాటం ప్రారంభమైంది. కత్తుల శబ్దం కంగు కంగుమంటూ ఆ అడవి అంతా మారుమ్రోగింది. వేటగాడు కూడా కాంతిశీలునికి తగిన బలవంతుడు కావటం వల్ల వారిద్దరి మధ్య పోరాటం అలా చాలాసేపు కొనసాగింది. చివరకు కాంతిశీలుడు విజృంభించి పోరాడి వేటగాడి చేతిలోని కత్తిని 2 ముక్కలుగా నరికేశాడు. కాంతిశీలుని చేతిలో చిత్తుగా ఓడిపోయిన వేటగాడు వెనుదిరిగి చూడకుండా పరుగు లంఘించుకొని అక్కడి నుంచి పారిపోయాడు. శరీరం మీద ఏర్పడిన చిన్న చిన్న గాయాలు రక్తాన్ని చిమ్ముతూ ఉండగా విపరీతమైన నీరసంతో ఆ చెట్టు కింద కూలబడిపోయాడు. అంతవరకు చెట్టు కొమ్మ మీద నుంచి ఈ దృశ్యాన్ని కళ్ళారా చూస్తున్న పావురాల జంట చెట్టు కొమ్మ మీద నుంచి ఎగిరి వచ్చి కాంతిశీలుని ఎదుటవాలి అతడు ఆశ్చర్యచకితుడై చూస్తుండగా దివ్యాభరణాలు ధరించిన యువతీ యువకులుగా మారిపోయారు. తమకేసి ఆశ్చర్యంగా చూస్తున్న కాంతిశీలుణ్ణి ఉద్దేశించి ఆ యువతీ యువకులు చిరునవ్వుతో, మానవవీరా, మేము యక్ష దంపతులం. ఇటీవలనే మాకు వివాహం జరిగింది. పక్షుల రూపంలో విహరించాలని కోరిక కలిగి మేము భూలోకం వచ్చి పావురాల జంటగా మారి హాయిగా ఈ అడవిలో విహరించసాగాము. అంతలోనే ఆ వేటగాడి విసిరిన వలలో చిక్కుపడ్డాం. ఆ వల చర్మపు తీగలతో తయారు చేయబడినది కావటం వల్ల ఆ వలలో చిక్కుకున్న మాకు మా శక్తులు పనిచేయలేదు. తగిన సమయానికి వచ్చి మమ్మల్ని ఘోర ప్రమాదం నుంచి రక్షించావు. నీ పరాక్రమాన్ని కళ్ళారా చూసిన మేము ఎంతో ముగ్ధులమయ్యాము. యక్షదంపతులమైన మేము నీకు వరం ఇవ్వదలిచాము. ఏం వరం కావాలో కోరుకో అంటూ అడిగారు. కాంతిశీలుడు సంతోషంతో యక్షదంపతులకు నమస్కరించి, యక్షదంపతులారా, నా భార్య సుగంధి
బంగారు పావురం రూపంతో అదృశ్యవనంలో ఉంటుంది. ఆ అదృశ్యవనానికి చేరుకొని నా భార్యను దక్కించుకునే ఉపాయం చెప్పండి. ఇంతకు మించిన వరాలు నాకేమీ వద్దు అని వేడుకున్నాడు. కాంతిశీలుని మాటలు విన్న యక్ష యువకుడు కొద్ది క్షణాలు కళ్ళు మూసుకొని తెరిచి, కాంతిశీల, నీ కథ అంతా తెలుసుకున్నాను. భార్య వియోగంతో నువ్వు అనుభవిస్తున్న హృదయ వేదనను అర్థం చేసుకున్నాను. కానీ అదృశ్యవనం గురించి మానవులతో చెప్పకూడదన్న నియమం వల్ల నీకు ఆ విషయం చెప్పలేకపోతున్నాను. నువ్వు నిరాశ చెందకుండా కాశీ నగరానికి చేరుకో. అక్కడ నీకు అన్ని విషయాలు తెలుస్తాయి. కార్యసాధనలో నీకు ఉపయోగపడేటందుకు గాను కామరూప విద్యను అనుగ్రహిస్తున్నాను. అత్యవసర సమయాల్లో మాత్రమే ఆ విద్యను ఉపయోగించు. నీకు తప్పకుండా శుభం కలుగుతుంది అని ఆశీర్వదించి కామరూప విద్యను ఉపదేశించి అదృశ్యమైపోయారు యక్షదంపతులు. వారటు అదృశ్యులవగానే కాంతిశీలుని శరీరం మీద ఏర్పడిన చిన్న చిన్న గాయాలన్నీ మటుమాయమయ్యాయి. అతనిలో ఏదో నూతన శక్తి ప్రవేశించినట్లయింది. అప్పటికి కడుపు నిండుగా పచ్చిక మేసి విశ్రాంతి పొందిన అశ్వం కూడా ఉత్సాహంగానే ఉన్నది. కాంతిశీలుడు అశ్వాన్ని సమీపించి ఉత్సాహంగా ఎగిరి దాన్ని అధిరోహించి కాశీనగరం వైపు దౌడు తీయించాడు. శివరాత్రి ఇంకా 2 రోజులుందనగా కాశీనగరపు పొలిమేరల్లోకి చేరుకున్నాడు కాంతిశీలుడు. అతడు నగరం పొలిమేరలలో ప్రవేశించేసరికి బాగా చీకటి పడిపోయింది. ఆ పొలిమేరలలో అతడికొక శివాలయం కనిపించింది. బాగా రాత్రి కావటం వలన ఆ ప్రదేశమంతా నిర్మానుష్యంగా ఉంది. అక్కడికి సమీపంలో ఎక్కువగా ఇళ్ళు లేవు. దూరంగా కాశీనగరం నుంచి దీపాల కాంతి నక్షత్రాల్లా మెరుస్తూ కనిపిస్తోంది. తెల్లవారే వరకు ఆ శివాలయం మంటపం మీద విశ్రాంతి తీసుకొని ఉదయమే కాశీనగరంలోకి వెళ్లాలని నిర్ణయించుకొని అశ్వాన్ని మంటప స్తంభానికి కట్టి గర్భగుడి వాకిట శుభ్రం చేసుకొని పడుకున్నాడు. అర్ధరాత్రి సమయం అయినా కాంతిశీలునికి నిద్రపట్టలేదు. ఆలోచిస్తూ కనులు మూసుకున్నాడు. అదే సమయంలో గర్భగుడి లోపల విపరీతమైన కాంతి ప్రసరించి వెలుగుతో నిండిపోయింది. ఆ వెంటనే పరమేశ్వర, మహాదేవ అంటూ ఒక స్త్రీ కంఠం పిలుస్తున్నట్లు శబ్దం విని ఆశ్చర్యపోయాడు. అయితే కదలకుండా పడుకొని చెవులు రిక్కించి వినసాగాడు. దేవి, పార్వతి, నువ్వు వచ్చి ఎంతసేపయింది అన్న పురుషుని కంఠం వినిపించడంతో ఆ గర్భగుడిలోకి పార్వతీ పరమేశ్వర్లు ప్రత్యక్షమై మాట్లాడుకుంటున్నారని గ్రహించిన కాంతిశీలుడు గుండె జల్లుమంది. అతడు కొంచెం కూడా కదలకుండా అలాగే పడుకొని వారి మాటలు వినసాగాడు. ప్రభూ, మీకోసం ఎంతసేపని ఎదురు చూసేది? ఒక్క క్షణం మీ వియోగాన్ని భరించలేనని తెలుసు గదా. ఎంతైనా మీరు మగవారు. మాకు మీ మీద ఉండే ప్రేమ, ఆరాటం ఎలా అర్థమైతాయిలేండి. ఏ లోకంలోనైనా భార్య వియోగాన్ని భర్తలు ఎన్నాళ్ళైనా భరించగలరు గాని భర్త వియోగాన్ని భార్య భరించలేదు. మీరు మమ్మల్ని ఎంత నిర్లక్ష్యంగా చూసినా మీరు కనిపిస్తేనే చాలుననిపిస్తాయి మా మనసులు. మమ్మల్ని మీ మగవారు ఎప్పుడు అర్థం చేసుకుంటారో ఏమో అంటూ నిష్ఠూరంగా మాట్లాడింది పార్వతీదేవి. దేవి మాటలకు పరమేశ్వరుడు చిద్విలాసంగా నవ్వాడు. దేవి, అవసరంగా ఒక భక్తుని కోరిక తీర్చి వరం ఇచ్చేటందుకు వెళ్ళవలసి వచ్చింది. ఇంతలోనే ఈ నిష్ఠూరం దేనికి? వియోగం అంటూ సంభవిస్తే దాన్ని భరించటం స్త్రీకి ఎంత కష్టమో పురుషునికి అంతే కష్టం. భార్యాభర్తను ఎంతగా ప్రేమిస్తుందో భర్త కూడా భార్యను అంతగానే ప్రేమిస్తాడు. అందుకు ఉదాహరణ కావాలంటే చూపిస్తాను చూడు. మన గర్భగుడి ముందు దిక్కులేనివాడిగా పడుకొని ఉన్న కాంతిశీలుడు మనోహర దేశపు యువరాజు. పంచభక్ష పరమాన్నాలు తింటూ హంసతూలికా తల్పం మీద శయనించే ఈ యువరాజు కొన్ని కారణాల వల్ల భార్యకు దూరమయ్యి ఆమెను వెతుకుతూ బయలుదేరి ఆకలి దప్పులను మరిచిపోయి కటిక నేల మీద నిద్రపోతున్నాడు. భార్యను నిర్లక్ష్యం చేసే మగవాడే అయితే ఇతనికి ఈ అవస్థలు దేనికి అన్నాడు పరమేశ్వరుడు. పరమేశ్వరుని మాటకు ఆశ్చర్యచకితురాలైన పార్వతి, ప్రభూ, మీరు క్షణం ఆలస్యం చేశారని అలా అన్నాను గాని మీ ప్రేమ నాకు తెలియనిది కాదు.
అది సరే, ఇంతకు ఈ కాంతిశీలుని భార్య ఏమైంది అంటూ అడిగింది. వనదేవత పుష్పమాతంగి పెట్టిన నియమం తప్పి తన పూర్వజన్మ వృత్తాంతాన్ని పరులకు చెప్పి బంగారు పావురంగా మారి అదృశ్యవనానికి వెళ్ళిపోయింది సుగంధి. ఇప్పుడు అక్కడే ఉంది అంటూ చెప్పాడు పరమేశ్వరుడు. అయ్యో పాపం! అయితే సుగంధికి పావురం రూపం నుంచి విముక్తి కలిగే మార్గం లేదా? ఈ కాంతిశీలుని అన్వేషణ ఫలించదా? ఈ దంపతులు కలుసుకోరా అంటూ ప్రశ్నించింది పార్వతి. పరమేశ్వరుడు చిరునవ్వు నవ్వుతూ, దేవి, ప్రతి మాయకు మంత్రానికి విరుగుడు విముక్తి తప్పకుండా ఉంటాయి. సుగంధి బంగారు పావురంగా మారి 1 సంవత్సర కాలం అదృశ్యవనంలో ఉంటూ అక్కడ ఫలవృక్షాలకు పుష్పవృక్షాలకు నీరు పోస్తూ సేవ చేయాలి. ఆ గడువు ముగియగానే వనదేవత తనతో పాటు ఆమెను అదృశ్యలోకానికి తీసుకుపోతుంది. ఈలోగా కాంతిశీలుడు అక్కడికి చేరగలిగి అనేకమైన పావురాల్లో తన భార్యను గుర్తించి ఆమెతో సహా వచ్చి పవిత్ర గంగా నదిలో స్నానం చేస్తే సుగంధికి పావురం రూపం పోయి మునుపటి రూపం వస్తుంది. గడువు దాటి సుగంధి అదృశ్యలోకంలో అడుగుపెట్టినట్లయితే ఆమె తన మానవ జన్మలో గడిపిన అనుభవాలను జ్ఞాపకాలను పూర్తిగా మర్చిపోయి శాశ్వతంగా బంగారు పావురం రూపంలో అదృశ్య రూపంలోనే ఉండిపోతుంది అంటూ చెప్పాడు పరమేశ్వరుడు. పరమేశ్వరుని నోటి వెంట ఆ మాటలు వెలువడగానే అంతవరకు వారి మాటలు వింటూ కదలకుండా పడుకొని ఉన్న కాంతిశీలుడు ఆత్రం పట్టలేక చివ్వున లేచి నిలబడి, వీల్లేదు, నా సుగంధి శాశ్వత పావుర రూపంతో అదృశ్యలోకంలో ఉండేటందుకు వీల్లేదు. నేను ఆమెను రక్షించుకుంటాను. పార్వతీ పరమేశ్వరులారా, ఆ అదృశ్యవనానికి వెళ్లే మార్గం చెప్పి నా సుగంధిని రక్షించుకునే విధంగా అనుగ్రహించండి అని తలుపులు మూసి ఉన్న గర్భగుడి వాకిట నిలబడి తలుపులు తడుతూ వేడుకున్నాడు కాంతిశీలుడు. కాంతిశీలుడు చివ్వున లేచి నిలబడిన క్షణంలోనే గర్భగుడిలో కాంతి అదృశ్యమైపోయింది. అంతవరకు మాట్లాడుకున్న పార్వతీ పరమేశ్వరుల విగ్రహాలు మౌనంగా ఉండిపోయాయి. కాంతిశీలుని మాటలు కాంతిశీలునికే వినిపించాయి తప్ప ఆ విగ్రహాల నుంచి ఎటువంటి మాటలు వెలువడలేదు. ఆ విధంగా కొంతసేపు వేడుకున్న కాంతిశీలునికి తాను చేసిన పొరపాటు ఏమిటో తెలిసి వచ్చింది. తాను తొందరపడకుండా ఉన్నట్లయితే అదృశ్యవనానికి వెళ్లే దారి తెలిసి ఉండేదని, తను కదలటం వల్లే పార్వతీ పరమేశ్వరుల మాటలు నిలిచిపోయాయని గ్రహించాడు. తన తొందరపాటుకు తనకు తానే ఎంతగానో నిందించుకున్నాడు కాంతిశీలుడు. తెల్లవారే వరకు అక్కడే గడిపి ఉదయాన్నే కాశీనగరం చేరుకున్నాడు కాంతిశీలుడు. శివరాత్రి వరకు కాశీలోనే గడిపాడు. అక్కడ సత్రంలో బస చేశాడు. ఆ రోజే శివరాత్రి. నగరము పచ్చటి తోరణాలతోనూ పూలతోనూ అలంకరించబడి ఉంది. ఎక్కడ చూసినా ఓం నమః శివాయ, హరహర మహాదేవ, శంభో శంకర అన్న భక్తి నినాదాలే వినిపించసాగాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మునులతోనూ యోగులతోనూ యతీంద్రులతోనూ వారి వారి శిష్య బృందాలతోనూ కాశీనగరం కళకళలాడుతూ క్రిక్కిరిసిపోయింది. ప్రతి ఒక్కరిలోనూ భక్తి పారవస్యం పరవళ్లు త్రొక్కింది. కాంతిశీలుడు గంగానదిలో స్నానం చేసి విశ్వేశ్వరాలయానికి వచ్చి పరమేశ్వరుణ్ణి సందర్శించాడు. కొందరు మునులను కలుసుకొని అదృశ్యవనం గురించి అడిగాడు. మునులు యోగులు కూడా అదృశ్యవనం గురించి చెప్పలేకపోయారు. దానితో మరింత నిరుత్సాహపడిపోయాడు కాంతిశీలుడు. అయితే కాంతిశీలుని కథ విని అతని ఆవేదనను గ్రహించిన ఒక వృద్ధ యతీంద్రుడు, నాయనా, ఒకనాడు మహాతపస్శాలి సర్వశక్తి సంపన్నుడు అయిన వేద మహాముని 14 లోకాలని గురించి ఏదో కథ చెబుతున్న సందర్భంలో అదృశ్యవనాన్ని గురించి కూడా చెప్పినట్లుగా నాకు గుర్తు. నువ్వు ఆయన్ని కలుసుకొని ప్రార్థించి అడిగితే సర్వశక్తి సంపన్నుడైన వేదముని నిన్ను కరుణించి తప్పకుండా నీకు అదృశ్యవనం ఉండే చోటును గురించి చెబుతాడు. నువ్వు వెంటనే ఆయన్ని కలుసుకోవడం మంచిది అని చెప్పాడు ఆ వృద్ధ యతీంద్రుడు. యతీంద్రుని మాటలతో కాంతిశీలునిలో
మరింత ఉత్సాహం పుట్టుకు వచ్చింది. యతీంద్ర, ఆ మహానుభావుడైన వేదముని కుటీరం ఎక్కడుందో చెప్పండి అంటూ వినయంగా అడిగాడు కాంతిశీలుడు. నాయనా, గంగా నదీ తీరం నుంచి కొంత దూరం సాగిపోతే ఆ నదికి అవతలి తీరంలోనున్న వేదముని కుటీరం కనిపిస్తుంది అని చెప్పాడు యతీంద్రుడు. అయితే కాంతిశీలునికి అంతలోనే చిన్న సందేహం కలిగింది. అతడి సంశయాన్ని గ్రహించిన యతీంద్రుడు చిరునవ్వు నవ్వుతూ, అంతటి మహాముని ఈ మహాశివరాత్రి పర్వదినాన కూడా విశ్వేశ్వరుని సందర్శించడానికి ఎందుకు రాలేదా అని సందేహపడుతున్నావు కదూ? భక్తితో కఠోర తపోదీక్షతో పుణ్యం సంపాదించి భగవంతుణ్ణి ప్రత్యక్షం చేసుకోవాలి. కానీ పుణ్యనదుల్లో స్నానం చేసి పుణ్యక్షేత్రాలు దర్శించినంత మాత్రాన పుణ్యం సంపాదించలేము అన్నది వేదముని సిద్ధాంతం. ఆ కారణంగానే ఆయన తన కుటీర పరిసర ప్రాంతాలు విడిచి ఎప్పుడూ ఎక్కడికి వెళ్ళడు అంటూ చెప్పి కాంతిశీలుని సందేహాన్ని తీర్చాడు యతీంద్రుడు. కాంతిశీలుడు యతీంద్రునికి మరొకసారి నమస్కరించి ఆయన ఆశీర్వాదం పొంది వేదముని కుటీరానికి బయలుదేరాడు. అశ్వాన్ని సత్రం దగ్గరే వదిలేసి కాలినడకన నదీ తీరం వెంబడి కొంత దూరం పయనించి కాంతిశీలుడు నది అవతలి పక్కనున్న వేదముని కుటీరాన్ని చూశాడు. ఒక్క క్షణం నదీ తీరంలో నిలబడి యక్షుడు ఇచ్చిన కామరూప విద్యతో మగపావురంగా మారి ఎగురుతూ వెళ్ళి అవతలి తీరాన్ని చేరాడు. అవతలి ఒడ్డు చేరుతూనే తన రూపం పొంది నదికి కొంత దూరంలో చుట్టూ దట్టంగా పెరిగిన చెట్ల మధ్యనున్న కుటీరాన్ని సమీపించాడు. కుటీరం తలుపులు మూసి ఉన్నాయి. కుటీరం పరిసర ప్రాంతమంతా నిశ్శబ్దం ఆవరించుకొని ఉంది. కాంతిశీలుడు ఆ కుటీరం ముందు నిలబడి, మహానుభావా, వేదమునీంద్ర, నా పేరు కాంతిశీలుడు. తమ దర్శనంతో నా జన్మ తరింప చేసుకోవాలని వచ్చాను. కరుణించి తలుపులు తెరవండి అని చేతులు జోడించి భక్తిగా ప్రార్థించాడు. మరుక్షణంలో కుటీరం తలుపులు వాటంతటవే తెరుచుకున్నాయి. లోపలికి రా నాయనా అన్న పిలుపు వినిపించింది. సంతోషంతో ఆ కుటీరంలోకి ప్రవేశించాడు కాంతిశీలుడు. అతను వేదమునిని చూస్తూనే సంభ్రమాశ్చర్యాలతో ఒక్క క్షణకాలం అలాగే నిల్చుండిపోయాడు. తన ఎదురుగా ఒక లేడీ చర్మం మీద పడుకొని ఉన్నాడు వేదముని. అతనికి మోకాళ్ల వరకు కాళ్ళు, మోచేతుల వరకు చేతులు లేవు. కాళ్ళు చేతులు లేని ఆ వేదముని సర్వశక్తి సంపన్నుడు ఎలా అయ్యాడో అర్థం కాలేదు కాంతిశీలుడికి. ఒకవేళ వేదముని తన రాకను గమనించి తనను పరీక్షించేందుకే అటువంటి రూపంతో కనిపిస్తున్నాడేమోనని భావించాడు. వేదమునిని సమీపించి భక్తిగా నమస్కరించాడు కాంతిశీలుడు. ఆ ముని కాంతిశీలుని వంక తేరిపారా చూస్తూ, ఎవరు నాయనా నువ్వు? నిర్భాగ్యుడైన ఈ ముసలివాని కుటీరానికి ఎందుకు వచ్చావు అంటూ అడిగాడు. వేదమునీంద్ర, నేను మనోహర దేశపు యువరాజును. నా పేరు కాంతిశీలుడు. దురదృష్టవశాత్తు నా భార్య సుగంధి నాకు దూరమైంది. ఆమెను అన్వేషించుకుంటూ అదృశ్యవనానికి బయలుదేరాను. అయితే అదృశ్యవనం ఎక్కడుందో నాకు తెలియదు. సర్వశక్తి సంపన్నులైన మీ నుంచి ఆ విషయం తెలుసుకుందామని తమరి దర్శనానికి వచ్చాను మునీంద్ర అంటూ వినయంగా చెప్పాడు. వేదముని పేలవంగా నవ్వి, మహాశివరాత్రి పర్వదినాన కూడా కాశీ పుణ్యక్షేత్రాన్ని సందర్శించడానికి నోచుకోని నిర్భాగ్యుణ్ణి. నేను నీకు సహాయపడగలనని ఎలా అనుకుంటున్నావు అన్నాడు వేదముని. మహాముని, నన్ను పరీక్షించడానికి అలా అంటున్నారే కానీ మీరు సర్వశక్తి సంపన్నులు కాకుంటే ఈ నిర్జన ప్రదేశంలో ఈ రూపంతో ఒంటరిగా ఎలా ఉండగలుగుతున్నారు? మీ మహిమ చేత కాకపోతే కుటీరం తలుపులు వాటంతటవే ఎలా తెరుచుకున్నాయి? నన్ను కరుణించండి మునీంద్ర. భార్యను కూడా రక్షించుకోలేని ఈ జన్మ వృధా. మీరు కరుణించకపోతే మీ కళ్ళ ముందే నా శిరస్సును ఖండించుకొని ప్రాణత్యాగం చేస్తాను అంటూ ఒరనించి కత్తిని దూసి తన శిరస్సును ఖండించుకోబోయాడు. అదే సమయంలో ఆగు కాంతిశీల అంటూ దిగ్గున లేచి నిలబడి అతన్ని వారించాడు వేదముని. వేదముని కేసి తల తిప్పి చూసిన కాంతిశీలుడు
మరోమారు ఆశ్చర్యచకితుడయ్యాడు. ఇప్పుడు వేదముని కాళ్ళు చేతులు మామూలుగానే ఉన్నాయి. కాంతిశీలుడు భక్తిగా వేదముని పాదాల ముందు మోకరిల్లి నమస్కరించాడు. వేదముని చిరునవ్వుతో కాంతిశీలుణ్ణి లేవనెత్తి, కాంతిశీల, నీ భార్యపై నీకు గల ప్రేమను, నీ దృఢ సంకల్పాన్ని పరీక్షించేందుకే ఇలా చేశాను. నేను సర్వశక్తి సంపన్నుడనే. అయినా పార్వతీ పరమేశ్వరుల మాటలను స్వయంగా ఆలకించిన నీవు నాకంటే కూడా గొప్ప అదృష్టవంతుడివి. నేను నీకు తప్పక సహాయపడతాను. అదృశ్యవనము కాశీకి ఉత్తరంగా 100 యోజనాల దూరంలో ఉంది. కాశీ నుంచి బయలుదేరి 100 యోజనాల దూరం వెళితే ఒక భయంకరమైన కీకారణ్యం వస్తుంది. ఆ అరణ్యం మధ్యలో ఒక విశాలమైన మైదానం ఉంటుంది. ఆ మైదానమే అదృశ్యవనం. అది నరుల కంటికి కనబడని విధంగా వనదేవత పుష్పమాతంగి తన మంత్రశక్తితో ఆ ఉద్యానవనాన్ని మైదానం వలె కనిపించేలా మార్చివేసింది. అందుకే దానికి అదృశ్యవనం అనే పేరు. అక్కడ అనేకమైన ఇతర బంగారు పావురాలతో పాటు నీ భార్య సుగంధి కూడా ఉంది. నీవు అక్కడికి చేరుకొని నేను ఇచ్చే విభూదిని నొసట ధరించినట్లయితే ఆ అదృశ్యవనం నీ కంటికి కనిపిస్తుంది. అయితే అక్కడున్న పావురాలకు నువ్వు కనిపించవు. నువ్వు నీ భార్యను గుర్తించి ఆమెను తీసుకొని బయలుదేరు. నువ్వు నీ భార్యను స్పర్శించగానే వనదేవతకు ఆ విషయం తెలుస్తుంది. ఆ వెంటనే ఆమె నీ మార్గానికి ఆటంకం కలిగించాలని ప్రయత్నిస్తుంది. ఆ అరణ్యానికి యువతలు ఉన్న శివాపురం అనే గ్రామపు సరిహద్దుల వరకు మాత్రమే వనదేవత పుష్పమాతంగి మాయ పనిచేస్తుంది. నేను ఇచ్చే మంత్రపు గుళికలతో ఆమె కల్పించే ఆటంకాలను భగ్నం చేస్తూ శివాపురం సరిహద్దులు దాటు. అటు తర్వాత ఆమె వల్ల నీకు ఎటువంటి ప్రమాదము ఎదురవదు. మరో విషయం, వనదేవత నీ దృష్టిని ఆకర్షించి నిన్ను స్తంభింపజేయాలని ఎంతో ప్రేమ కురిపిస్తూ మాయలు చేస్తుంది. పొరపాటును కూడా నువ్వు వెనక్కి తిరిగి చూడవద్దు. అలా చూడకుండా ఉంటే పుష్పమాతంగి నీ దృష్టిని ఆకర్షించుకోలేదు. విజయుడివై తిరిగి వచ్చి పవిత్రంగా గంగానదిలో నీ భార్యతో సహా మునిగావంటే ఆమె పూర్వపు మానవురాలి రూపం తిరిగి వస్తుంది. ఇక ఆమెను పావురంగా మార్చటం పుష్పమాతంగి వల్ల కాదు. నీకు శుభం కలుగుతుంది, వెళ్ళిరా అంటూ విభూదిని కొన్ని మంత్రపు గుళికలను ఇచ్చాడు వేదముని. కాంతిశీలుడు పరమానంద భరితుడవుతూ, మునీంద్ర, అదృశ్యవనంలో అనేకమైన బంగారు పావురాల్లో నా భార్య సుగంధిని గుర్తించేదెలా? పోనీ ఆమె నన్ను గుర్తుపడుతుందా అనుకుంటే అదృశ్యవనంలోకి ప్రవేశించిన వెంటనే నా రూపం అదృశ్యమైపోతుందని మీరే చెప్పారు కదా. ఈ సమస్యకు కూడా మీరే పరిష్కార మార్గం చూపండి మునీంద్ర అని వేడుకున్నాడు కాంతిశీలుడు. కాంతిశీల, అదృశ్యవనంలో ఉండే బంగారు పావురాలు వనదేవత పంపిన పరిచారికలు వేసే ఆహారం తప్ప మరే ఇతర ఆహార పదార్థాలు ముట్టవు. ఆ అదృశ్యవనంలో ప్రవేశించిన నీవు నేను ఇచ్చే మంత్రపు ఆహారపు గింజలను, ఇవి కాంతిశీలుడు భార్యకు ప్రేమతో పంపిన ఆహారపు గింజలు, కుమారుడైన చంద్రశీలుడు తల్లికి ఇచ్చే చిరుముద్దలు అంటూ చెప్పి ఈ గింజలను అదృశ్యవనంలో చల్లు. నా మంత్ర ప్రభావం వలన ఈ గింజలు ఆ పావురాల కంటికి కనిపిస్తాయి. వాటిని చూడగానే ఏ పావురమైతే ఆత్రంగా వాటిని తినాలని ముందుకు వస్తుందో ఆమె నీ భార్య. ఆమెను వెంటనే చేతిలోకి తీసుకొని వెనుదిరిగి చూడకుండా బయలుదేరు అని చెప్పి కొన్ని మంత్రపు గింజలను ఇచ్చి ఆశీర్వదించాడు వేదముని. కాంతిశీలుడు వేదముని పాదాలకు నమస్కరించి అక్కడ నుంచి కాశీనగరంలోని సత్రానికి తిరిగి వచ్చాడు. అక్కడ ఉన్న తన అశ్వాన్ని అధిరోహించి ఉత్తరాభిముఖంగా దౌడు తీయించాడు. కొన్ని రోజుల పాటు నిర్విరామంగా పయనించి శివాపురం గ్రామానికి అవతలి పక్కనున్న కీకారణ్యంలోకి ప్రవేశించాడు. అప్పటికి బాగా చీకటి పడిపోయింది. దట్టమైన అడవి అంతటా మరింత దట్టమైన చీకటి ఆవరించుకుంది. క్రూర జంతువుల అరుపులతో అడవి దద్దరిల్లిపోయేటంత శబ్దం పుడుతోంది. అయినా సరే కాంతిశీలుడు ఆ చీకటిలోనే
అశ్వాన్ని నెమ్మదిగా నడిపిస్తూ విశాలమైన మైదానం కేసి అన్వేషించసాగాడు. చాలాసేపు అన్వేషించిన తర్వాత ఎలాగైతేనేం విశాలమైన మైదానాన్ని చేరుకొని వేదముని ఇచ్చిన విభూదిని తీసుకొని నుదుట పెట్టుకున్నాడు. మరుక్షణంలో అందమైన అదృశ్యవనం అతడి కళ్ళ ముందు ప్రత్యక్షమైంది. చక్కటి పువ్వులతోనూ అందమైన బంగారు వన్నె పువ్వులతోనూ వివిధ రకాల ఫలవృక్షాలతోనూ ఎంతో సుందరంగా ఉన్న ఆ వనాన్ని చూస్తూనే ఎంతో ఆశ్చర్యపడ్డాడు. ఆ విశాల మైదానంలో అటువంటి ఉద్యానవనం అదృశ్యంగా ఉందని ఎవరూ అనుకోరు. అది రాత్రి వేళ కావడం వల్ల బంగారు పావురాలు అతనికి ఎక్కడా కనిపించలేదు. అశ్వాన్ని ఒక చెట్టుకు కట్టి ఒక చెట్టు కొమ్మ మీదకి ఎక్కి కూర్చొని తెల్లవారటం కోసం ఎదురు చూడసాగాడు. అంతకాలం ఎంతో ఓపికతో నిరీక్షించిన కాంతిశీలునికి ఆ కొద్దిసేపటి కాలం ఒక యుగంలా తోచింది. కళ్ళు పత్తికాయలు చేసుకొని సూర్యకిరణాల కోసం ఆత్రంగా ఎదురు చూడసాగాడు. తెల్లవారింది. సూర్యకిరణాలు ఆ అదృశ్యవనమంతటా వ్యాపించాయి. వివిధ జాతుల పక్షులు కిలకిలా రావాలతో అదృశ్యవనమంతా సందడిగా తయారైంది. చెట్టు దిగి బంగారు పావురాల కోసం అన్వేషిస్తూ ముందుకు నడిచాడు కాంతిశీలుడు. సూర్యకిరణాలతో వికసించిన రంగురంగుల పువ్వులు అద్భుత సువాసనను వెదజల్లుతూ ఉదయపు వాతావరణం కాంతిశీలుని హృదయానికి ఎంతో ఆహ్లాదాన్ని, ఆనందాన్ని కలిగిస్తోంది. అతని కనులు బంగారు పావురాల కోసం ఆత్రంగా నలుదిశలా వెతుకుతున్నాయి. అలా కొంత దూరం నడిచిన కాంతిశీలునికి ఒకచోట కొన్ని బంగారపు పావురాలు జల్లెడల వంటి చిన్ని చిన్ని పాత్రలను ముక్కులతో కరిచి పట్టుకొని మొక్కలకు నీళ్లను పోస్తూ కనిపించాయి. ఆ దృశ్యం కాంతిశీలుణ్ణి ఎంతో ఆశ్చర్యపరిచింది. అతడు ఒక చెట్టు పక్కన నిలబడి మొరలో భద్రపరుచుకున్న మంత్రపు గింజలను బయటకు తీసి, ఇవి కాంతిశీలుడు తన భార్యకు ప్రేమతో పంపిన ఆహారపు గింజలు, ఇవి ఆమె కుమారుడైన చంద్రశీలుడు పంపించిన చిరుముద్దులు అంటూ ఆ గింజలను పావురాల ముందు విసిరేశాడు. మాటలు వినిపించి ఏవో గింజలు తమ ముందు పడేసరికి పావురాలు బెదిరిపోయి ముక్కుతో కరిచి పట్టుకున్న పాత్రలను వదిలేసి రివ్వున ఎగురుతూ చెట్ల కొమ్మల మీదకు చేరుకొని కింద పడి ఉన్న గింజలకేసి వింతగానూ ఆశ్చర్యంగానూ చూడనారంభించాయి. విభూది మహిమ వల్ల పావురాలు అతడికి కనిపిస్తున్నాయి, కానీ కాంతిశీలుడు వాటికి కనిపించడం లేదు. గింజలను విసిరిన కాంతిశీలుడు ఏ పావురమైనా కొమ్మ దిగి వచ్చి వాటిని తింటుందేమోనని ఆత్రంగా చూడసాగాడు. పడిన గింజలు పడినట్టే ఉన్నాయి, కానీ ఒక్క పావురం కూడా వాటిని తినేటందుకు ముందుకు రాలేదు. విస్తుపోయి ఆ పావురాల వంక చూస్తూ ఉండిపోయాడు కాంతిశీలుడు. చెట్టు కొమ్మల మీద వాలి బెదురుగా గింజల వంక చూస్తున్న పావురాలకేసి పరిశీలనగా చూడసాగాడు. అన్నీ బంగారపు వన్నెతో దాదాపు ఒకేలాగా ఉన్నాయి. అందులో తన భార్య సుగంధి ఎవరో గుర్తుపట్టడం అసాధ్యం అనిపించింది. అసలు పావురాల్లో తన భార్య సుగంధి ఉందో లేదో అనే అనుమానం కూడా కలిగింది కాంతిశీలుడికి. అదే సమయంలో మరికొన్ని బంగారు పావురాలు అటుగా ఎగురుతూ వచ్చి పనిమాని చెట్టు మీద కూర్చొని దిక్కులు చూస్తున్న పావురాలను చూసి, అదేమిటి పనిమాలి అలా దిక్కులు చూస్తూ కొమ్మల మీద కూర్చున్నారు, పదండి అన్నాయి అక్కడికి వచ్చిన పావురాలు. ఒక పావురం మాత్రం బిక్కమొఖం వేసుకుని మిగతా పావురాల మాటలు వింటూ కూర్చోవటం గమనించాడు కాంతిశీలుడు. ఆ పావురాలకు అక్కడున్న పావురాలు ఏదో చెప్పబోతూ ఉండగా కాంతిశీలుడు మరికొన్ని మంత్రపు గింజలు తీసి మొదట చెప్పినట్టుగానే చెబుతూ వాటిని క్రిందకు విసిరాడు. కాంతిశీలుడు, చంద్రశీలుడు అన్న పేర్లు వింటూనే బిక్కమొగం వేసుకొని కూర్చున్న బంగారు పావురం ఆత్రంగా గింజలకేసి చూస్తూ చెట్టు కొమ్మ మీద నుంచి ఎగిరి గింజలున్న చోట వాలి కంట తడిబెడుతూ వాటిని ఆత్రంగా తినసాగింది. ఆ బంగారు పావురమే తన భార్య అని గ్రహించి కాంతిశీలుడు పరమానంద భరితుడవుతూ బంగారు పావురాన్ని చేతిలోకి తీసుకొని ఒక్క పరుగున అశ్వాన్ని సమీపించి ఎగిరి దాన్ని అధిరోహించి
అక్కడ నుంచి దౌడు తీయించాడు. తనను పట్టుకున్నది ఎవరో తెలియక విస్తుపోయి భయంతో చూస్తుండిపోయిన సుగంధి ఆ అదృశ్యవనం దాటగానే ఆశ్చర్యంతో పాటు తన భర్త కాంతిశీలుడు ప్రత్యక్షం అయ్యేసరికి ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయిపోయింది. రెక్కలు ఆడించకుండానే గాల్లోకి లేచి ఎటో వెళ్ళిపోతున్న తమ తోటి బంగారు పావురాన్ని చూసి బిత్తరపోయాయి మిగతా పావురాలన్నీ. కాంతిశీలుడు బంగారు పావురం రూపంలో ఉన్న సుగంధిని స్పర్శించగానే వనదేవత పుష్పమాతంగికి ఆ విషయం తెలిసిపోయింది. ఆమె తన దివ్య దృష్టి మహిమతో సుగంధిని తీసుకుపోతున్నవాడు ఆమె భర్త కాంతిశీలుడేనని గ్రహించి కంగారు పడింది. ఆ వెంటనే ఉన్న చోటు నుంచి అదృశ్యమై వేగంగా గుర్రాన్ని దౌడు తీయిస్తున్న కాంతిశీలుని వెనక శూన్యంలో ప్రత్యక్షమై అతన్ని వెంటాడనారంభించింది. ఓ యువరాజా, నేను వనదేవత పుష్పమాతంగిని. నిన్ను స్వయంగా పిలుస్తున్నాను. వెనుదిరిగి చూడు, నీకు వరాలు ఇస్తాను అంటూ పిలిచింది. కాని కాంతిశీలుడు వెనుదిరిగి చూడలేదు. అశ్వాన్ని మరింత వేగంగా దౌడు తీయించడం ప్రారంభించాడు. పుష్పమాతంగి ఏ విధంగానైనా కాంతిశీలుణ్ణి వెనుదిరిగి చూసేటట్లు అతడి దృష్టిని ఆకర్షించుకోవాలనే ప్రయత్నంలో, కాంతిశీల, ఎంత వెర్రివాడివయ్యా నువ్వు! బంగారు పావురాన్ని తీసుకుపోయి ఏం చేసుకుంటావు? ఇటు నా వంక చూసినట్లయితే బంగారు పావురాన్ని సుగంధిగా మార్చి నీకే అప్పగిస్తాను. అశ్వాన్ని నిలిపి వెనుదిరిగి చూడు అంటూ ఆశ చూపించింది వనదేవత పుష్పమాతంగి. అయినప్పటికీ కాంతిశీలుడు వెనుదిరిగి చూడలేదు. శివాపురం గ్రామాన్ని చేరుకోవాలని అశ్వాన్ని వాయువేగంతో దౌడు తీయిస్తున్నాడు. అతడు ఎన్ని విధాలా పిలిచినా వెనుదిరిగి చూడడని గ్రహించింది పుష్పమాతంగి. ఆ వెంటనే కోపోద్రేకంతో కాంతిశీలుణ్ణి ఉద్దేశించి, కాంతిశీల, నా మాయాజాలం నుంచి తప్పించుకొని నాకత్యంత ప్రేమపాత్రురాలైన సుగంధిని తీసుకుపోదామనేనా నీ ఉద్దేశం? చూడు నిన్నేం చేస్తానో అంటూ కాంతిశీలుని అశ్వం పయనిస్తున్న విశాలమైన అడవి బాట చుట్టూ భయంకరమైన అగ్నిమంటలు సృష్టించింది. చుట్టూ వ్యాపించిన అగ్నిమంటలను చూస్తూనే కాంతిశీలుని అశ్వం ముందరి కాళ్ళు పైకెత్తి బిగ్గరగా సకలిస్తూ టక్కున ఆగిపోయింది. బంగారు పావురం భయాందోళనలతో కంపించిపోతూ కాంతిశీలునికి మరింత దగ్గరగా వచ్చి అతన్ని అంటిపెట్టుకుంది. ఆ వెంటనే కాంతిశీలుడు వేదముని ఇచ్చిన మంత్రపు గుళికలలో ఒకదాన్ని మొలలో నుంచి తీసి వేదమునిని తలంచుకొని ఆ మంటల్లోకి విసిరేశాడు. మంటలు చట్టున ఆరిపోయాయి. కాంతిశీలుడు ఉత్సాహంగా అశ్వాన్ని ముందుకు దౌడు తీయించాడు. విస్తుపోయిన వనదేవత కోపంతో రెచ్చిపోతూ అతడి అశ్వం ముందు భీకరాకారులైన 10 మంది రాక్షసుల్ని సృష్టించింది. వారు పెద్ద పెట్టున వికటాట్టహాసాలు చేస్తూ కాంతిశీలుణ్ణి సమీపించబోయారు. ఆ మరుక్షణమే కాంతిశీలుడు మరో గుళికను మొలలో నుంచి తీసి వాటి మీదకు విసిరాడు. ఆ వెంటనే 10 మంది రాక్షసులు భగ్గున మండి బూడిదైపోయారు. మూడవసారి కాంతిశీలుని మార్గానికి అడ్డుగా పెద్ద పెద్ద కొండల్ని సృష్టించి అతడి మార్గానికి ఆటంకం కలిగించింది. కాంతిశీలుడు మరో గుళికను ఆ కొండల మీదకి విసిరిగానే అవి ఫెళ్ళున పేలి తునాతునకలైపోయి అదృశ్యమైపోయాయి. అప్పటికే కాంతిశీలుడు శివాపురానికి సమీపంగా వచ్చేశాడు. అదే సమయంలో వనదేవత శివాపురానికి కాంతిశీలునికి మధ్యగల దూరాన్ని జలమయం చేసేసింది. అశ్వము ఒక్క అడుగు ముందుకు వేసినట్లయితే కాంతిశీలుడితో పాటు ఆ జలప్రవాహంలో కొట్టుకుపోయేదే. కాని కాంతిశీలుడు అశ్వపు కళ్ళాలను గట్టిగా లాగి పట్టుకొని నిలిపివేశాడు. ఆ వెంటనే ఒక మంత్రపు గుళికను తీసి జలప్రవాహంలోకి విసిరేశాడు. ఆ జలప్రవాహం 2 పాయలుగా విడిపోయి కాంతిశీలుని అశ్వానికి దారి వదిలింది. కాంతిశీలుడు అశ్వాన్ని ముందుకు దౌడు తీయించి శివాపురం సరిహద్దులు దాటి గ్రామంలోకి ప్రవేశించాడు. తన అద్భుత మంత్రశక్తులు ఒక మానవ రాకుమారుణ్ణి ఏమీ చేయలేకపోయినందుకు నిర్ఘాంతపోయి చూస్తూ ఉండిపోయింది వనదేవత పుష్పమాతంగి. శివాపురంలో ప్రవేశించిన కాంతిశీలుడు తన భార్య బంగారు పావురంతో పాటు
అక్కడ కొంతసేపు విశ్రాంతి తీసుకొని ఆ తర్వాత అశ్వాన్ని అధిరోహించి కాశీనగరానికి బయలుదేరాడు. కొన్ని రోజుల పాటు నిర్విరామంగా పయనించి కాశీనగరానికి చేరుకుని తన భార్య బంగారు పావురంతో సహా పవిత్ర గంగానదిలో మునిగాడు. ఆ వెంటనే సుగంధికి బంగారు పావురం రూపం పోయి పూర్వపు సుగంధి రూపం వచ్చేసింది. భర్తను చూసి ఆనంద బాష్పాలు రాలుస్తూ గాఢంగా కౌగలించుకుంది. వారు నదీ తీరానికి వచ్చేసరికి వారి ఎదుట వనదేవత పుష్పమాతంగి ప్రత్యక్షమైంది. ఆమె కాంతిశీలిని ఉద్దేశించి, నాయనా కాంతిశీల, సుగంధి అంటే నాకు ఎంతో ప్రేమ. అందుకే ఆమెను దక్కించుకోవాలని చివరి వరకు నీకు ఆటంకాలు కలిగిస్తూ వచ్చాను. కానీ నువ్వే జయించావు. పట్టుదలతో నీ భార్యను దక్కించుకున్నావు. ఇక సుగంధి నీకే సొంతం. సుగంధికి నవ్వితే పువ్వులు రాలే విధంగానూ, కోరిన రూపం పొందే విధంగా నేను అనుగ్రహించిన వరాలు శాశ్వతంగా ఉంటాయి. మీ దంపతులు సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారు. మీరు కళ్ళు మూసి తెరిచేలోగా మనోహర రాజ్యాంతఃపురంలో ఉండే విధంగా అనుగ్రహిస్తున్నాను. మీకు సర్వదా శుభం కలుగుతుంది. వెళ్ళిరండి అంటూ చెప్పి అదృశ్యమైపోయింది. వనదేవత పుష్పమాతంగి చెప్పినట్టుగానే కాంతిశీలుడు సుగంధి కన్ను మూసి తెరిచేసరికి అంతఃపురంలో తమ కుమారుడైన చంద్రశీలుని ఉయ్యాల ముందు ఉన్నారు. సుగంధి తన బిడ్డను ఎత్తుకొని తనవి తీరా ముద్దాడి ఆనంద బాష్పాలు రాల్చింది. రాజదంపతులు తమ కుమారుడు కోడలితో సహా తిరిగి వచ్చినందుకు ఎంతగానో ఆనందించారు. తండ్రి జయశూలుని అనంతరం కాంతిశీలుడు మనోహర దేశానికి రాజయ్యాడు. సుగంధి మహారాణి అయ్యింది. ఆమె ఎప్పుడు ఫక్కున నవ్వినా జలజలా పువ్వులు రాలుతూ ఉండేవి. కాంతిశీలుడు భార్యాబిడ్డలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లుతూ రాజ్యపాలన కొనసాగించి మంచి రాజుగా పేరు తెచ్చుకున్నాడు. వనదేవత బంగారు పావురాలు కథ సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.